న్యూరో పల్మో అండ్ సెంటర్ ఫర్ సర్జికల్ ఎక్సలెన్స్ సాయి దీప మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చందానగర్ హైదరాబాద్. టెన్షన్ పడుతుంది. తేజంగా పొట్ట లోపల కనుక్కున్నా జరా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరిది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. మరి బావ అంటున్నారు. అంటే నాకు చిన్నప్పటి నుంచి మరదలు ఎవ్వరు లేరు. ప్లీజ్ కన్వే టు హిమ్. ఈ కాన్సెప్ట్స్ ఎలాగా మీరు చూస్ చేసుకుంటారు? ఊడి పిల్లల మధ్యలో ఏమన్నా ఉంటే కామెడీ ఏమన్నా వచ్చాయి అవి తీసుకొని ఏదైనా రిఫరెన్సెస్ తీసుకొని చేసేస్తాం అక్కడ. బా శాంతి ఎంత బాగుందో తెలిసే అలా ఏంది బాబు అంత ఫేక్ గా ఇస్తున్నావు స్మైల్? విత్ ఇన్ 1 షాట్ లోనే నో స్క్రిప్ట్ నో పేపర్. లోపల ఇంకా ఫ్రెండ్ రాలేదు. తను చాలా ఫన్, అన్ని పంచలే, ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఇది అందరు చెప్పి నాకు కూడా చెప్పొచ్చు కదా. అరేంజ్ మ్యారేజ్ కాబట్టి ఎవరి కోసం ఎంత తెలుసు అనేది ఒక చిన్న టెస్ట్ పెడతాం. ఫెయిల్ అవుతలే ఫెయిల్ అవుతలే. ఏ జన్మలైనా ఇలాంటి హస్బెండే నాకు రావాలి, మా ఆయనకి ఏ దిష్టి తగలొద్దు. నాకు 5 నిమిషాలు లేట్ అయినా కూడా కొత్తది కావాలి. ప్రతిసారి తగ్గి మన రిలేషన్షిప్ని ఇట్లా కొనసాగిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు శాంతి గారికి మీరు ఎక్స్ప్రెస్ చేయలేనిది, మీరు ఏదైనా చెప్పలేనిది, హార్ట్ఫుల్గా ఏదైనా చెప్పాలి అన్నా, ఏదైనా ఒక ప్రామిస్ ఇవ్వాలి అంటే ఏం ఇస్తారు? నా వల్ల నువ్వు చాలా కష్టపడుతావు, నాకు చాలా హెల్ప్ చేస్తావు. ఎంత హెల్ప్ చేసినా కూడా నీకు ఏమంటే కృతజ్ఞత అంటారు కదా, అది నేను ఎప్పుడు గ్రాటిట్యూడ్ ఎప్పుడు ఇవ్వలేదు. ఐ లవ్ యూ శాంతి. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా మనం చాలామంది కపుల్స్ని చూస్తూ ఉంటాం. మన ఈ ఫ్యామిలీలో కానీ, మన ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ, మన రిలేటివ్స్లో కానీ, మన ఇంట్లో ఒక సిస్టరో ఒక అన్నయ్యో పెళ్ళైన తర్వాత ఆ క్యూట్ కపుల్ మధ్య జరిగే చిన్న చిన్న కన్వర్జేషన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. కానీ మనం లైవ్లో చూసేటప్పుడు మాత్రమే తెలుస్తుంది. కానీ కొంతమంది కపుల్స్ మాత్రం ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు చేసే క్యూట్ థింగ్స్, అంటే మన రియల్ లైఫ్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని అది సీరియస్ వేలో కాకుండా ఒక ఫన్నీ వేలో చూపిస్తూ మనకి కూడా అవును కదా, ఇలా ఉంటే బాగుంటుంది కదా అని ఒక చాలామంది కపుల్స్కి ఇన్స్పిరేషన్గా చేసే వీడియోస్లో మాత్రం ది టాప్ లిస్ట్లో ఒక క్యూటెస్ట్ ఒక 2 కపుల్ ఉన్నారనమాట. సో ఇంతకీ ఆ కపుల్ ఎవరని అనుకుంటున్నారు కదా? ఎస్ అండి, మన అందరి ఫేవరెట్ కపుల్ అండ్ బ్యూటిఫుల్ కపుల్ ఈరోజు నాతో పాటు శ్రవణ్ బ్రో అండ్ శాంతి గారు ఉన్నారు. సో మరి వాళ్ళతో మాట్లాడి చాలా చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ శాంతి గారు. హాయ్ బ్రో. హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నాం. చాలా బాగున్నాం. చాలా బాగున్నారా? చాలా ఇంతకీ బాగున్నాం. పాప ఎలా ఉంది? చాలా బాగుంది. అల్లరి, ఇంకా అల్లరి స్టేజ్లో ఉంది. అల్లరి స్టేజ్లో ఉంది. మంజుషాత దగ్గరికి వెళ్తున్నారు, హాయ్ చెప్పండి అని చెప్పిందా చెప్పలేదా? వస్తా అని చెప్పింది యాక్చువల్గా. నేను కూడా వస్తాను. మరి ఏం చెప్పారు మరి? మొత్తం తనే స్టీల్ చేసేస్తా స్పాట్ లైట్ అని తీసుకురాలేదు. ఓ మళ్ళీ మనం కనిపించమేమో. ఆ, సూపర్, కానీ తీసుకురావాలి. కంపల్సరీ చిల్డ్రన్స్ డే కైనా సరే తీసుకొచ్చేయాలి మీరు. షూర్ ఓకేనా? నెక్స్ట్ ప్రామ్ డెఫినెట్. ప్రామ్ అన్నారు. నో మిస్, ఓన్లీ ప్రామ్. అందులో మళ్ళీ మిస్ ఉంది కదా, ప్రామ్ మిస్ మళ్ళీ మిస్ చేసేస్తారు. అందుకనే ప్రాబ్లం. సూపర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరిది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. మరి బావ అంటున్నారు. అంటే నాకు చిన్నప్పటి నుంచి మరదలు ఎవ్వరు లేరు, నన్ను అట్లా పిలవాలని ఒక ఆశ అనమాట. సో అదే నేను కన్వే చేశాను పెళ్ళైన తర్వాత. నన్ను ఒకసారి పిలువు అని చెప్పిన, సో పిలుస్తున్నా. ఇంకా అదలా కంటిన్యూ అయిపోయింది. కానీ అందరూ బావ మరదలే అనుకుంటారు. యా, నేను కూడా అసలు యాక్చువల్లీ వీళ్ళది లవ్ మ్యారేజా లేకపోతే ఫ్యామిలీ రిలేటివ్సా అని అనుకున్నాం మేము కూడా. జనరల్ గా మాకు ఎక్కడికి వెళ్ళినా అదే క్వశ్చన్. అంటే ఎవరు అడగరు, లవ్ మ్యారేజ్ అని ఫిక్స్ అయిపోతారు. మా ఫ్రెండ్స్ ఎవరైనా అట్లే మేము అరేంజ్ మ్యారేజ్ అని చెప్తే షాక్ అవుతారు, మీది అరేంజ్ మ్యారేజా? ఎస్ అయ్యాం. ఇద్దరు ఫ్యామిలీ అనుకున్నాం, లేదంటే లవ్ మ్యారేజ్ ఏమో అనుకున్నాం. బట్ ఫైనల్లీ అరేంజ్ మ్యారేజ్ అని తేల్చి చెప్పేశారు. సో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి బ్రో? అంటే ఫాదర్ మదర్? డాడీ మమ్మీ మిర్యాల కూడా మాది ప్రాపర్ అక్కడనే. డాడీ బిజినెస్ గోల్డ్ స్మిత్స్ అనమాట, గోల్డ్ షాప్ ఉంది. గోల్డ్ రేట్ అసలుకే తగ్గింది. సో డాడీ అక్కడనే మిర్యాల కూడా. సో నా స్టడీస్ అన్ని మిర్యాలలో అయినాయి. తర్వాత ఫార్మసీ నేను ఇక్కడ హైదరాబాద్లో చేశాను. ఓకే. సో తర్వాత మాస్టర్స్కి లండన్ వెళ్ళాను 2010లో.
అక్కడ ఒక 2 years అక్కడనే ఉండి తర్వాతకి ఇండియాకి వచ్చేసాను. సో మెడికల్ కోడింగ్ స్టార్ట్ చేశాను నేను అక్కడ. సో ఫార్మసీ కాబట్టి నేను కెమికల్లో వెళ్ళలేదు. సో హెల్త్ అక్కడ కొంచెం రియాక్టర్స్ ఉంటే నాకు సెట్ కాలేదు. సో మెడికల్ కోడింగ్ ట్రైనింగ్ తీసుకొని మెడికల్ కోడింగ్ 2012 నుంచి స్టార్ట్ చేశాను జాబ్. 22 వరకు కంటిన్యూ చేశాను 10 years. 22లో శాంతితో మ్యారేజ్ అయిన తర్వాత అది డిపెండెంట్గా నేను యూకే వెళ్ళాను. సో ఆల్రెడీ తను యూకేలోనే ఐటీ ఆన్సైట్లో జాబ్ చేస్తుంది. 2018లో వెళ్ళింది తను. 22 వరకు చేసింది. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత 1 year ఒక 1 monthలో మ్యారేజ్ అయింది. నేను కూడా అది డిపెండెంట్గా అక్కడికి వెళ్ళాను. సో వెళ్ళిన తర్వాత అక్కడ 2 years ఉన్నాము. సో కానీ మాకు సెట్ అనిపించారు. అంటే కొంచెం అంత బాగానే ఉంటుంది కానీ ఫ్యామిలీని మిస్ అవుతున్నట్టు, అంటే కొంచెం అది కొంచెం ఇబ్బంది అనిపించింది. ఫ్యామిలీ మిస్సింగ్ అయినట్టు అనిపించి ఇంకా వచ్చేసారు. బ్యాక్ టు ఇండియా. సో మీరు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మమ్మీ డాడీ? మాది గజ్వెల్ యాక్చువల్లీ, సిద్దిపేట దగ్గర. సో మా డాడీ గవర్నమెంట్ అగ్రికల్చర్ ఆఫీసర్, ఇప్పుడు రిటైర్ అయ్యారు. మమ్మీ టీచర్ ఉండేది, తర్వాత హోమ్ మేకర్. సో అంటే సింపుల్ లైఫ్, బ్యాలెన్స్డ్ లైఫ్. సో స్టడీస్ అంతా హైదరాబాదే. తర్వాత నాకు 2013లోనే నా గ్రాడ్యుయేషన్ అయిపోయింది. సో అప్పుడు నేను పూణే జాబ్. అలా చెప్పకూడదు 13లో అంటే అందరూ క్యాలిక్యులేట్ చేసేస్తారు. అంటే ఇప్పుడు 13 అనుకుంటారు. ట్రూ సంతూర్ మమ్మీ. అదే. సో నేను అప్పటి నుంచి జాబ్ చేస్తున్నాను. ఇప్పటి వరకు కూడా నేను జాబ్ కంటిన్యూ. 2018 ముందు పూణేలో ఉండేది. తర్వాత షార్ట్ పీరియడ్ కోసం జస్ట్ హైదరాబాద్ వచ్చి మళ్ళీ నేను యూకే వెళ్ళిపోయినా. అప్పటి నుంచి యూకే పెళ్ళి అయ్యి 2024 వరకు కూడా యూకేలోనే ఉండే. తర్వాత మేము ఇండియాకి వచ్చి. ఇద్దరు యూకే వెళ్ళిపోయారు. అంటే నేను అక్కడే ఉండేది. మా పెళ్లి సెట్ అయినప్పుడు నేను పెళ్లి కోసం మాత్రమే ఇండియాకి వచ్చాం. పెళ్లి కూడా అసలు మేమిద్దరం కలవలేదు పెళ్లికి ముందు కూడా. జస్ట్ మా ఫ్యామిలీస్ అలా సెట్ చేసిన తర్వాత పెళ్లి చూపులు అవుతారు కదా. పెళ్లి చూపులు అప్పుడు పెళ్లి చూపులు వెళ్ళాక ఫోన్లోనా? అయ్యా ఫోన్లో కానీ ఇంటికి వెళ్ళిన అనమాట. మా ఇంటికి వచ్చారు కానీ నేను లేను అంతే. అమ్మయ్య, పెళ్లి మాత్రం డైరెక్ట్ గానే అయింది కదా. పెళ్లికి మాత్రమే ఇండియాకి వచ్చి పెళ్లి అయ్యింది, వెళ్ళిపోయినాం మళ్ళీ. ఫుల్ బిజీ మేడం. సూపర్ అండి, నిజంగా చూసారా ఉమెన్స్ ద పవర్ కదా. సూపర్. అండ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్? యా, నాకు ఇద్దరు ఎల్డర్ బ్రదర్స్, నేనే చిన్నదాన్ని. అబ్బా, ఇంట్లో ఎంత ముద్దుంటది. చాలా అల్లారు ముద్దుగా రాఖీలు కట్టేటప్పుడు మంచి మంచి గిఫ్ట్లు వస్తుంటాయి. అవును, ఫుల్. సో మీకు బ్రదర్స్ అండ్ సిస్టర్స్? నాకు ఇద్దరు బ్రదర్స్, ఒక సిస్టర్స్. ఓకే. ఒక బ్రదర్ వచ్చేసి ఇక్కడనే బిజినెస్ చేస్తుంటాడు హైదరాబాద్లో. సో చిన్న బ్రదర్ వచ్చేసి SN గోల్డ్ అని ఒక గోల్డెన్ కొనేస్తాడు అనమాట. ఇప్పుడు ఉంటాయి కదా గోల్డ్ బేస్డ్ ఉంటాయి కదా బిజినెస్. ఒక 3 branches ఉన్నాయి హైదరాబాద్లోనే. సో విల్ సెటిల్. సిస్టర్ వచ్చేసి యూకేలోనే ఉంటుంది, మాంచెస్టర్లో. మా బావగారు కూడా అక్కడనే ఉంటారు. సో లాస్ట్ 6 years నుంచి అక్కడనే ఉంటున్నారు. మీరు ఇంకా వర్కింగ్? ఇంకా మీరు బిజినెస్? నేను ఇప్పుడు ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి అనమాట, అవి కొంచెం హ్యాండిల్ చేస్తుంటాను. మెడికల్ కోడింగ్ ఇన్స్టిట్యూట్స్ 22 తర్వాత యూకేలో ఒక 2 years జాబ్ చేశాను మెడికల్ కోడింగ్. ఇక్కడ మనకు మెడికల్ కోడింగ్ అంటారు కానీ యూకేలో క్లినికల్ కోడర్ అంటారు అనమాట. సో అక్కడ యూకేలో సెంట్రల్ లండన్లో వెళ్తుండేది. మేము ఉండేది మిల్టన్ కిన్స్లో, అంటే లండన్ నుంచి ఒక 25 miles ఫార్ అవే అనమాట. సో అట్లా ట్రావెల్ చేసి వెళ్తుండేది. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ నేను జాబ్ స్టార్ట్ చేయలేదు. ఇక మళ్ళీ యాక్చువల్గా మేము వచ్చింది ఇండియాకి పర్పస్ ప్రెగ్నెంట్ ఉండే అనమాట. కన్సీవ్ అయ్యిండే ఒక 4th monthలో. అక్కడ ఎట్లుండేది, ఇద్దరమే ఉండేది, కష్టంగా ఉండేది. ఇప్పుడు నేను లండన్కి వెళ్తుండే జాబ్కి, తను కూడా పక్కా ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుండే, అదొక ఉంటుండే అనమాట. సో మాకు ఒకవేళ తనకు ప్రాబ్లం అవుతుంటుంది, ఒకవేళ నేను ఆఫీస్కి వెళ్తే తనకు నాకు ప్రాబ్లం అవుతుండే, ఫుడ్ వల్ల చాలా ప్రాబ్లం అయితే కష్టమని వచ్చేసినాం. ఇక ఎందుకు, అక్కడ వెదర్ అన్నీ బాగానే ఉంటాయి కానీ ఉండడానికి కొంచెం ఇబ్బంది అవుతుంటుంది. ఇక ప్రెగ్నెన్సీ టైంలో ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. పేరెంట్స్ ఎవరో ఒకరు ఉండాలి. రావచ్చు, మనం తీసుకురావచ్చు, అది డిపెండెంట్ చేసుకుని ఏదన్నా విజిటింగ్ వీసా వేసుకొని తీసుకురావచ్చు. కానీ వాళ్ళకు 4-6 months వరకు ఉండి మళ్ళీ వెళ్ళిపోతారు. ఎందుకు అని మనం ప్రెసెంట్ ఇండియా కూడా బాగానే ఉంది, అంత బాగానే ఉంది, సెట్ ఉంటుంది. ఒక మంచి అంటే ముందు నుంచి అయినా అక్కడ సెటిల్ అవ్వాలి అనే ప్లాన్ అయితే మాకు లేదు. కొన్ని ఇయర్స్ ఉండి వచ్చేద్దామని ముందు అట్లానే అనుకున్నాము. సో ఇంకా ప్రెగ్నెన్సీ అనగానే అనుకున్నాము వద్దు, రిస్క్ తీసుకోవద్దు, వేరే కంట్రీలో మనకు తెలియని దగ్గర ఎందుకు అని ఇంకా ఇండియాకి వచ్చేసి. మన కోసం ఒకరు ఉండాలి ఇంట్లో డెఫినెట్గా. అట్లా లేకపోతే ఇక డాడీ మమ్మీ వాళ్ళు కూడా ఆల్మోస్ట్ క్రాస్ 60 కదా. అట్లీస్ట్ మనం ఈ టైంలో మనం ఉంటే బెటర్ అనిపించింది మాకు కూడా. సో ఇంకా ప్రశాంతంగా హాయిగా ఇంకా కంప్లీట్ ఫ్యామిలీతో హ్యాపీ అయిపోయింది. ఇండియా వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ బిజినెస్ అండ్ జాబ్ ఇంకా మళ్ళీ ఫుల్ బిజీ లైఫ్ అయిపోయింది కదా.
అండ్ అసలు ఎలా అండి మేనేజ్ చేస్తున్నారు ఇంట్లో కుకింగ్? మళ్ళీ ఇంకా అప్పుడే 1 ఇయర్ అయిందా బేబీకి? 1 ఇయర్ 13 months. 13 మంత్స్. 13 మంత్స్. సో 1 ఇయర్ అయింది పాపకి. అండ్ అసలు ఈ వీడియోస్ ఎలా స్టార్ట్అప్ చేయాలనిపించింది? ఎవరి థాట్ ఇది? తనకు ముందు నుంచే ఇంట్రెస్ట్. ఓకే. టిక్టాక్ ఉన్నప్పుడు చేస్తే తనకి మంచి సపోర్ట్ వచ్చి, సో తనకు అట్లా ఇంట్రెస్ట్ ఉండేది. కానీ అది బ్రేక్ అవుతూ ఉండేది అనమాట నాకు. అంటే ఏదన్నా ఒకటి తీసుకున్నంటే అది కంటిన్యూ చేసేసరికి యాక్చువల్గా నేను టిక్టాక్ చేసే టైంకి టిక్టాక్ బ్యాన్ అయిపోయింది. అయ్యో! బిఫోర్ ఒక 2 months ముందే స్టార్ట్ చేశాను. కొంచెం మంచిగా 35K అట్లా వచ్చారు, వ్యూస్ కూడా మంచిగా వస్తున్నాయి అనుకున్నా. కానీ అది బ్యాన్ అయిపోయింది. బ్యాన్ అయిన తర్వాత నాకు కొంచెం చిన్న యాక్సిడెంట్ అయింది. పెద్ద మేజర్ యాక్సిడెంట్ అయింది కొంచెం. సో దాని తర్వాత ఇక మ్యాచ్ కన్ఫర్మ్ అవ్వడం, తర్వాత 1 yearలో మ్యారేజ్ అవ్వడం, వెళ్ళిపోవడం. యూకే వెళ్ళిన తర్వాత నా జాబ్ నేను చేస్తుండే కొంచెం. సరే ఆ టైంలో అందరు కొంచెం రీల్స్ చేస్తున్నారు. రీల్స్ అప్పుడు ఇన్స్టాగ్రామ్ కొంచెం ఎక్కువ చేస్తున్నారు, యూట్యూబ్లో వ్లాగ్స్ చేస్తున్నారు కొంతమంది. సరే మనం ఎందుకు చేయొద్దు, మనం యూకేలో ఉన్నాం కదా, వీ కెన్ షో అప్ అన్నట్టు చూపిద్దాం అన్నట్టు చేస్తుండే. చిన్న చిన్న షార్ట్స్ చేస్తుండే. అప్పటి నుంచి స్టార్ట్ అయింది రికగ్నైజ్ కొంచెం. కానీ తర్వాత సడన్గా మళ్ళీ బ్రేక్, పాప మళ్ళీ కన్సీవ్ ఇవ్వడం వల్ల మళ్ళీ నేను కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టడం, కేర్, దానివల్ల మేము వీడియోస్ చేయలేదు. ఇక ఇండియాకి వచ్చిన తర్వాత ఒక 8 months వీడియో చేయలేదు. ఆఫ్టర్ డెలివరీ తర్వాత మనం ఇంటికి తీసుకొస్తున్నాం కదా, అప్పటి నుంచి స్టార్ట్ చేసినాం. ఇక లాస్ట్ 1 year నుంచి స్టార్ట్ చేస్తున్నాం వీడియోస్ చేస్తున్నాం. కానీ చాలా బాగుంటుంది కదా, చాలా డిఫరెంట్గా ఉంటుంది. కానీ బ్రో కొన్ని అసలు ఎంత ఫన్ ఉంటాయంటే పాపం ఆవిడ విండోలో నుంచి చూస్తూ చూడు డైలీ వాళ్ళ అంటే ఈ కాన్సెప్ట్స్ ఎలాగా మీరు చూస్ చేసుకుంటారు? రెగ్యులర్ బేసిస్ నడుస్తుంటుంటాయి కదా ఫ్యామిలీలో, ఎక్కడైనా ఏదైనా కాన్సెప్ట్ తీసుకుంటాము. 3 పిల్లల మధ్యలో ఏమన్నా ఉంటే కామెడీ ఏమైనా వచ్చాయి, అవి తీసుకొని ఏదైనా రిఫరెన్సెస్ తీసుకొని చేసేస్తాం అక్కడనే విత్ ఇన్ 1 shot లోనే. అసలు నో ప్రిపరేషన్, నో స్క్రిప్ట్, నో ఎనీథింగ్. యూజువల్గా అయితే అసలు ఇప్పటి వరకు మనము ఒక 200+ వీడియోస్ చేస్తే ఇప్పటి వరకు కూడా ఏది నో స్క్రిప్ట్, నో పేపర్. కానీ చాలా ఇబ్బంది పెట్టిన శాంతి నేనైతే. ఏం లేదు, నార్మల్ నేను ఏదైనా చేస్తుంటా, శాంతి ఒక 5 minutes ఇక్కడ రా అని అంటాడు. ఆ 5 minutes video ఇవ్వడం కూడా మీరు- గ్రేట్ నాకు అసలు. మీరు ఆ సోఫా వీడియో చెప్పారు కదా, అదే జస్ట్ ఫస్ట్ సోఫా పైన కూర్చో అని అన్నాడు. తర్వాత ఇట్లేదో ఆలోచించి ఓ పని చేయను, పైన కూర్చో, విండో సైడ్ చూసి డైలాగ్ చెప్పిండు, ఇట్లా అను అని చెప్పిండు. అంతే. నాకు అసలు దాని ముందు ఏం తెలియదు. జస్ట్ నేను వచ్చి ఇట్లా అని అంటాను. తన వీడియో మొత్తం ఎడిట్ చేసిన తర్వాత ఓ ఇదా అని అప్పుడు నాకు అర్థం. అదే తెలియదు, శాంతికి కూడా తెలియదు. వీడియో పోస్ట్ ఎడిట్ చేసిన తర్వాత నేనే చేసుకుంటా ఎడిట్. చేసుకున్న తర్వాత అయిపోయేంత వరకు శాంతికి తెలియదు. ఎవరికో యాక్సిడెంట్ అయిందని బయటికి వెళ్తా అన్నారు, వాళ్ళ ఫ్రెండ్ వస్తా అన్నది. సోఫాలో ఇంకా ఫ్రెండ్ వాళ్ళది. మౌనిక కోసం వెయిట్ చేస్తున్నారా లేకపోతే? అదే ఏదో- యాక్చువల్లీ అక్కడ నా నిజం ఫ్రెండ్ రిఫరెన్సే యూజ్ చేసిన. తను నాకు చెప్పలేదు ఏం చెప్పాలి అని. జస్ట్ ఇక్కడ నిల్చొని నేను ఇలా వెళ్తూ ఉంటా, నువ్వు మా ఫ్రెండ్ వస్తుంది, ఏదైనా మీ ఫ్రెండ్ పేరు చెప్పేసి మా ఫ్రెండ్ వస్తుంది అని చెప్పు అని అన్న. యాక్చువల్లీ నా ఫ్రెండ్ బర్త్డే ఉండే ఆ రోజు. సో ఆమెకు విష్ చేసి నాకు అట్లే గుర్తుండిపోయి సరే అని నా ఫ్రెండ్ పేరు యూజ్ చేసి. మరి మీ ఫ్రెండ్ ఏం కామెంట్ పెట్టింది, శాంతి కమింగ్ అది కూడా యూఎస్ నుంచి మళ్ళీ. తన యూఎస్ లో ఉంటది, కమింగ్ అయ్యో, మరి అక్కడ సిటిజన్ చేసుకుంది కాబట్టి కమింగ్ అంటే అదే H1B పోతే వస్తుందా? సో యూజువల్లీ అయితే అంతే, స్క్రిప్టెడ్ ఏముండదు. తనకి ఏవైనా చూసినా నచ్చినా కూడా సరే మనం ఇది మన స్టైల్లో రీక్రియేట్ చేద్దాము అలా. కొన్ని ఇంకా నార్మల్గా చెప్పాలంటే మా రియల్ లైఫే ఇంకా ఎక్కువ ఫన్నీగా ఉంటుంది. మేము చాలా అసలు చెయ్యం అట్లాంటి. తను చాలా ఫన్నీ, బయటికి కనిపించాడు, సీరియస్ డిమినర్ ఉంటుంది కానీ తను చాలా ఫన్నీ. అన్ని పంచలే, మనం ఏదైనా మాట్లాడినా పంచ్, ఏదైనా చిన్న వర్క్ చేసినా కూడా దాంట్లో ఒక ఫన్ క్రియేట్ చేస్తూ ఉంటాడు అనమాట. ఇంట్లో 24 hours ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఇది అందరు చెప్పి నాకు కూడా చెప్పొచ్చు కదా, ఇంట్లో ఉన్నప్పుడు చెప్పొచ్చు కదా శాంతి. బ్రో ఇప్పుడు ఫామ్ లోకి వచ్చారు. ఇప్పటి వరకు కొంచెం అమ్మో ఇంటర్వ్యూ అనుకున్నారు, రిలాక్స్, ఏం లేదు పర్వాలేదు అంతా ఎవ్రీథింగ్ కూల్ అని ఫీల్ ఫ్రీ అయ్యారు. ఇప్పుడు వస్తున్నాయి బయటకి, మనకి అదేగా కావాలి. అదే సూపర్. ఇంతకీ వంటింట్లో ఎవరు చేస్తారు? శాంతి చేస్తుంది, కానీ ఇప్పుడు మాకు బేబీ సిట్టర్ ఉంది కదా, తనే వంట చేస్తుంది. తను నాన్ వెజ్ బాగా చేస్తాడు, చెప్పట్లేదు, మీరు వచ్చి అవునా? తినాలి ఒకసారి. ఏం చేస్తారు నాన్ వెజ్? అన్ని చేస్తాడు నాన్ వెజ్ లో. ఓ చేస్తాను. సూపర్. హా. అయితే ఇద్దరిలో బెస్ట్ కుక్ ఎవరు? నేను వెజ్, ఆయన నాన్ తను వెజ్. వెజ్ లో బెస్ట్. నాకు వెజ్ ట్రై చేయను నేను కూడా. ఓకే. తను వెజ్ ముందు తినకపోయేది ఎక్కువ, తను ఎక్కువ నాన్ వెజ్ తింటాడు. పెళ్లి తర్వాత నా వల్ల వెజ్ తింటున్నాడు.
తింటాను కొన్ని స్పెసిఫిక్ ఏదైనా పప్పు మ్మ్. తింటా డెఫినెట్గా, పప్పు చారు తింటా, మ్మ్. దొండకాయ కర్రీ తింటా, బెండకాయ తినను, అట్లా కొంచెం కొన్ని అవి చేయమండి. చూసింగ్. యూకేలో ఉన్నప్పుడు మీ ఇద్దరే ఉండేది కదా ఆ. 5 days, మ్మ్. పక్కా 2 days అయితే పక్క నాన్ వెజ్, అది వదిలేసేయండి. 5 daysలో ఒకరోజు పప్పు, ఒకరోజు సొరకాయ, ఒక బీరకాయ, అంతే ఇక. బీరకాయ, కోడిగుడ్డు. సొరకాయ, టమాటా, కోడిగుడ్డు. అంతే, ఇవి రిపీట్ అయితేనే ఉంటాయి ఇక. రిపీట్ అక్కడ మనకు అన్ని ఆప్షన్స్ కూడా ఉండవు Yes, yes. అంటే చేసుకోవడానికి. బీరకాయ సొరకాయ నాన్ వెజ్ కి కొంచెం సలవ చేస్తుంటారు కదా, మ్మ్. ఇవి కవర్ Oh. చేయడానికి ఇవి ఇవి కవర్ చేయడానికి అట్లా ఇవి. కవర్ చేసుకుంది. ఇంకా ఫ్రైడే ఇంకా ఈవినింగ్ స్టార్ట్ అయిందంటే చాలు ఫుల్ నాన్ వెజ్ ఇంకా ఇంకా స్టార్ట్ స్టార్ట్ ఫ్రైడే, సాటర్డే, సండే. సండే. సూపర్. సో ఇలా అవుతూ ఉంటాయి అంటే లైక్ మీరు వర్క్ ఫ్రమ్ హోమా, యా ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్. సో కొంచెం రిలాక్స్ అవుతుంది. యా రిలాక్స్ కానీ పాపం ఇన్ని ఆలోచిస్తారు కదా, వెజిటేబుల్స్ కట్ చేస్తూ మా ఆయన పాపం ఇంటి గురించి కానీ అతను ఏం ఆలోచిస్తున్నారు? బ్లాక్ సారీ Black saree. అది చూసిన తర్వాత స్క్రిప్ట్ తెలుసా మీకు బిఫోర్ గానే? ఇది తెలుసు, చెప్పిన. ఇది తెలుసు. అయ్యో చెప్పిండు. తెలియదు. ఇది నువ్వు ఇట్లా చెప్పు, దాని తర్వాత నేను ఇట్లా యాక్టింగ్ చేస్తా, నాకు అంటే వెనకాల డైలాగ్స్ స్టార్టింగ్ ఉంటాయి. యాక్చువల్లీ మేము ఒక 200 వీడియోస్ దాటినాం కదా, ఫస్ట్ 100-150 వీడియోస్ వరకు ఈ బేబీ 6 months వరకే ఉండేది. అప్పుడు కొంచెం ఫుల్ వర్క్ ఉండేది, అంటే మెటర్నిటీ లీవ్ ఉన్నప్పుడు Break కూడా ఉంది. చాలా కష్టంగా ఉండేది బేబీతో. ఇప్పుడు కొంచెం పెద్దగా 1 year దాటింది, బేబీ సీటర్ అంటే కొంచెం ప్రాబ్లం లేదు, కానీ ఇప్పుడు వర్క్ ఇంకెక్కువ స్టార్ట్ అయిపోయింది. పాప అల్లరి, ఫుల్ పిలవడం, సిస్టమ్ పీకేయడం, ఆ, Mouse ఏమంటుంది? తీసుకొని వెళ్ళిపోవడం. ఆ, ఇవన్నీ చేస్తుంటుందా? అన్ని చేస్తుంది. ఎలా అండి, అంటే ఎలా మేనేజ్ చేస్తున్నారు? తను సపోర్టివ్ ఉంటాడు కాబట్టి కొంచెం కొంచెం. మేనేజ్ అవుతుంది. మా మమ్మీ ఉంటారు, సో ఇప్పుడు బేబీ సిట్టర్ని హైర్ చేసుకున్నాం, అప్పటి నుంచి కూడా కొంచెం రిలాక్స్డ్గా ఉంది. అండ్ ఇంట్లో అంటే లైక్ మీకు కాస్ట్యూమ్స్ కానీ అండ్ డ్రెస్సింగ్ కానీ సారీస్ కానీ చూసింగ్ మీరేనా, బ్రో ఏమైనా సెలెక్ట్ చేస్తారు? తనే, ఎందుకంటే వీడియోలో ఏది బాగుంటుంది అని చెప్పడానికి నువ్వు ఇవాళ ఇది వేసుకో, లేకపోతే ఇట్లాంటి రీల్, ఇట్లాంటి అవుట్ఫిట్ వేసుకో, లేదు నా ఈరోజు నైట్ డ్రెస్లోనే రీల్ చేద్దాం అన్ని తనే సజెస్ట్ చేస్తాడు. మొత్తం మొత్తం స్క్రిప్ట్, కాస్ట్యూమ్స్, ఎడిటింగ్, డైలాగ్స్ అన్నీ వన్ మ్యాన్ షో అది అసలు. అంతా అతని క్రెడిట్ అంతా. మొత్తం తనే. మరి ఇవాళ ఇది ఎందుకు తీసుకున్నావు? ఈరోజు వేరే సారీ కట్టుకోమంటే నేను ఇది కట్టుకున్నా. ఓ అది ఉంది. అయ్యో ఏ కలర్ కట్టుకోమన్నారు బ్రో? బ్లాకా? బ్లాక్ కాదు, ఏదో బ్రౌన్, కొంచెం పట్టు శారీ టైప్ ఏదైనా అంటే మంచిగా బ్రోకి మ్యాచ్ అవుతుందని మీకు వేసుకోమన్నట్టున్నారు. నేను ఇది కట్టుకున్నాను, తను అది వేసుకున్నాడు ఇప్పుడు. నేను వేసుకోలే, నువ్వు వేసుకోమన్నావు. నేను బ్లాక్ వేసుకో అని చెప్పి. అయ్యో, నువ్వు వేసుకోమన్నావు కాబట్టి నేను వేసుకున్నది. అరేంజ్ మ్యారేజ్ కదా, అంటే ఎన్ని ఇయర్స్ అవుతుంది? 4 years. 4 years అవుతుంది సక్సెస్ఫుల్గా. 4 years కంప్లీటెడ్. సో ఇద్దరిది అరేంజ్ మ్యారేజ్ కాబట్టి ఎవరి కోసం ఎంత తెలుసు అనేది ఒక చిన్న టెస్ట్ పెడతా, ఓకేనా? యా, Fail అవుతలే. అదే చూద్దాం, ఓకే. ఓకేనా? యా, అండ్ ఫస్ట్ శాంతి గారి ఫేవరెట్ కలర్ ఏంటి? అయ్యో ఫస్ట్ ఆమెతోనే స్టార్ట్ చేయండి. భయం భయం. శాంతి ఫేవరెట్ కలర్ బ్లూ. రైట్, కరెక్ట్ కరెక్ట్. యా. ఓకే, కోపం వచ్చేటప్పుడు శాంతి గారు ఏం చేస్తారు? ఒక 10 minutes మాట్లాడదు, అది కంటిన్యూ అవుతుంటుంది. 10 minutes కాస్త హాఫ్ అన్ అవర్ అవుతుంది, 1 hour అవుతుంది, అంతే. కరెక్ట్. కోపం వస్తే అసలు నేను మాట్లాడనే, అరవడం అది ఏది ఉండదు. Silence. బెస్ట్ పార్ట్ అన్నమాట, సైలెన్స్ అంతే. సైలెన్స్. ఎందుకంటే- అందులో వైలెంట్ ఉంటుంది, సైలెంట్ లో వైలెంట్ ఉంటుంది. ఎందుకంటే అసలు ఆయన ఏదైనా ఒప్పుకుంటాడు కానీ సైలెంట్గా ఉంటే మాత్రం ఆయన ఉండలేడు అసలు. శాంతి ఏమైంది, అసలు సైలెంట్గా ఉండదు, ఏదో ఒకటి మాట్లాడుతుండాలి, ఏదన్నా చేయాలి కానీ సైలెంట్గా అంటే ఉండదు. బయట అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అరుచుకుంటారు, కొంతమంది తిట్టుకుంటారు, ఏది వాట్ ఎవర్ వాళ్ళు ఏమైనా చేసుకొని, కానీ సైలెంట్ ఉంటుంది. నేను మాట్లాడిన అసలు అసలు అంటే నాకేమో లోపల నుంచి ఏదో చెప్పాలి, నాకు ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను అనమాట, ఏం చెప్పాలి, ఏం సపోర్ట్ చేసి ఉంటే నాకు ఏం మాట్లాడడానికి వస్తుంది, సైలెంట్గా ఉంటుంది అట్లనే. ఇంకా అది గొడవలాగా ఏం అవ్వదు. ఇంకా తను మాట్లాడి శాంతి ఏమైంది అని అక్కడికి అది అయిపోతుంది, ఇంకేం అది అయిపోద్ది ఉండదు. అంతే. అంతే. ఓ సూపర్. ఇది వరకు ఓకే, మరి స్టేటస్ల సంగతి ఏంటి ఫోన్లో? అది అది ఓకే, అది నిజమే, అది నిజం, అదే. రియల్ గా అది అది అబద్ధం real. అంటే అసలు ఎవ్వరు నమ్మరు, ప్రతి ఒక్కరు చేసే పనే అది. అది చాలా జరిగినాయి మాకు కూడా. సో అదే ఒకసారి తీసుకుందాం, ఒకటి ప్లాట్ తీసుకుంటే రాద్దాం అనుకుంటే రాసినాం. అది వెంటనే లాస్ట్ అర్థం
లోపలికి వెళ్ళింది కదా ఫోన్ చేద్దాం స్టోరీ స్టాటస్. స్టేటస్ వైపు బాగా వచ్చింది అసలుకి. చాలా మంది ఎక్కడికి వెళ్ళినా కూడా మీ స్టేటస్ వైపు అదే కంటిన్యూ చేయండి వీడియోస్. ఈవెన్ ఈరోజు డిమార్ట్కి వెళ్ళాం. డిమార్ట్కి వెళ్తే అది ఏమంటారు గ్రాసరీ తీసుకోవడానికి వెళ్తే ఒక ఒక ఆమె వచ్చింది. ఒక ఆమె వచ్చి మీరు ప్లీజ్ ఆ స్టేటస్ వైపు కంటిన్యూ చేయండి ప్లీజ్ దాన్ని కంటిన్యూ చేసి పెట్టండి ఇంకా అని చెప్పింది. ఎపిసోడ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, పార్ట్ 4 పార్ట్ 5 అట్లా చేయండి ఇంకా అని. నిజంగా ఆ స్టేటస్ లో శాంతి గారు కనిపిస్తారా అలా? ఆ? అంటే నాకు కనిపించదు. అంటే ఇంకొకటి ఏంటంటే ఫన్నీ విషయం ఈ స్టేటస్ నాకు ఒక్కనికే పెడుతుంది. ఆబ్వియస్లీ అంటే మనకి ఎవరి మీద కోపం అంటే ఉంటుందో వాళ్ళకే వాళ్ళ మీద పెడుతుంది. అది 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 ఫీమేల్ కోడ్ బ్రో. బాయ్ ఫ్రెండ్స్ కానీ హస్బెండ్స్ కానీ అదే వాళ్ళకి కనిపించినట్టే పెడతారు. అది నాకు తెలుసు కదా ఆల్రెడీ. నాకు పెట్టేది అందరూ పెట్టుకో కావాలి. అందరికి పెడితే గొడవ ఏందని మళ్ళీ తెలుస్తుంది, గొడవ ఏందని తెలుస్తుంది కదా. కోపం ఉందని అంటే తెలిసిపోద్ది కదా. నా ఫండా ఎట్లా అంటే ఇప్పుడు గొడవ అవుతుంది. ఒక 2 days మాట్లాడరు, 3 days మాట్లాడరు, 4th day మాట్లాడతారు కదా. ఆఫ్టర్ 1 week అయినా మాట్లాడతారు కదా. సరే ఎంత పెద్ద గొడవ అయినా కూడా అట్లీస్ట్ ఒక 2 weeks అంటే మేము అంతవరకు గ్యాప్ తీసుకోలేము. తను పెళ్ళి అయినప్పటి నుంచి తను ఒకటే చెప్పేది, సరే ఇప్పుడు అలిగినావు మాట్లాడవు, రేపు మాట్లాడతావు కదా, రేపు ఎట్లాగో మాట్లాడతావు కదా, అదేదో ఇప్పుడే మాట్లాడొచ్చు కదా, ఎందుకు ఇదంతా టైం చాలా మేము మాట్లాడంగా. సరే సాటిస్ఫై చేయడానికి సరే ఒక మీరు సో ఎప్పుడు అది చెప్తుంటాడు అనమాట. వేస్ట్గా మాట్లాడకుండా ఉండవు, ఎందుకంటే 2-3 days అయిన తర్వాత నువ్వు నాతోనే మాట్లాడాలి, ఎందుకు చెప్పు ఎనర్జీ వేస్ట్ చేసుకుంటావు అని ఇంకా తను కన్విన్స్ చేస్తుంటాడు. సూపర్. కానీ స్టేటస్ మాత్రం బాగా వర్కౌట్ అయింది. అందరు కనెక్ట్ అయినారు యాక్చువల్లీ. సో మంచి పాయింట్ తీసుకున్నారు బ్రో. మీకు డైరెక్షన్ మంచి ఇది ఉంది. ఎంగేజ్మెంట్ లైక్ మ్యారేజ్ అనుకున్న తర్వాత ఫస్ట్ ప్రపోజల్ ఎవరు చెప్పారు? ప్రపోజ్ అట్లా ఉండేనా అసలుకి? తనే చెప్పాడు. ఉండేనా అసలకి? అంటే అన్రొమాంటిక్ గా తెలియదు ఇట్లాంటి. తనే చెప్పాడు. సో ఫస్ట్ గిఫ్ట్ ఎవరిచ్చారు? శాంతి నేనే. ఫస్ట్ గిఫ్ట్ ఎంత ప్రేమ ఉంటే ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేసింది నెక్స్ట్ కూడా. Obvious. తర్వాత ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తా, ఇప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేస్తా. అది మన జన్మ హక్కు. ఫస్ట్ గిఫ్ట్ ఏంటి ఇచ్చారు? పర్ఫ్యూమ్. ఫీమేల్ కోడ్ అనుకుంటా ఇదంతా కదా. అంతే. సో ఐఫోన్ ఇచ్చారు మీరు. ఓకే. అండ్ ఫస్ట్ ఈ 4 years లో ఫస్ట్ గొడవ? ఫస్ట్ గొడవ అసలు గుర్తు కూడా లేదు నాకైతే. ఫస్ట్ డే అయింది చెప్తా. గొడవలు అంటే మాకు నార్మల్, అంత పెద్ద అంటే కామన్ గా ఎప్పుడో ఒకసారి అయితేనే ఉంటాయి చిన్న 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 చిన్నవి అయితే కానీ అంత గుర్తు పెట్టుకునే అంత పెద్ద గొడవలు అయితే ఏం అవ్వలేదు. సో అది గుర్తులేదు కూడా నాకు ఫస్ట్ ఎప్పుడు గొడవ అయిందని కూడా. అంటే తను వర్క్ చేసే అంటే ఐటీ కాబట్టి ఒక గొడవ అయినా కూడా స్టాప్ పెట్టేసి నాతో మాట్లాడకపోయినా వర్క్ చేసుకుంటుంటుంది. మేబీ ఆ వర్క్ వల్ల సైలెంట్ ఉంటే తన వర్క్ చేసుకుంటుంది తప్ప ఒక వర్క్ లేకపోతే నా మీదనే. పెళ్లి చూపులు ఈ టైంలో శాంతి గారిని ఓకే చేయడానికి, తిను మై పర్ఫెక్ట్ అని అనిపించడానికి అసలు రీజన్స్ ఏంటి? రీజన్స్ అంటే నాకు మంచిగా అనిపించింది చూడగానే. Good looking. గుడ్ లుకింగ్. శారీలో ఒక ఫోటో పంపించాను. మా సిస్టర్ చూసింది అనమాట తనని ఫస్ట్. సో మా సిస్టర్ చూసి కొన్ని ఫొటోస్ అడిగింది అనమాట. శాంతి ఒకసారి నీ ఫొటోస్ 2-3 సెండ్ చేయమంటే ఒకటే పంపించిందంట. మరి ఎందుకో ఒకటే పంపించి ఇందులో అడిగారా ఇప్పటి వరకు ఎప్పుడైనా? అడిగాను ఒకసారి. అంటే వాళ్ళ రీజన్స్ వాళ్ళే. ఓకే ఒకటి పంపించిందా, ఒక ఫోటో బాగుంది అంటే బాగున్నదే పంపించారు అనిపించింది. అంతే కదా, ఎవరైనా బాగాలేని ఫోటోస్ పంపిస్తారా? నేనేంటి పంపించిన నీకు? చాలా. ఏమో ఆల్బమ్ షాప్ నా ఇంట్లోనే ఉన్నట్టు అని. అవును, అది కూడా నేను షాక్. ఇట్లా పంపిస్తారు అని నేను అప్పుడు షాక్ అయినా. నేను అడిగితే ఒక ఫోటో పంపించిన. తర్వాత నేను ఒకసారి మీ బ్రదర్ అంటే ముందు కూడా తను పంపించారు, తర్వాత ఒకసారి మీ బ్రదర్వి రీసెంట్ ఫొటోస్ ఏమైనా ఉంటే పంపించండి అంటే ఇన్ని ఫొటోస్ వచ్చినాయి. అనుకున్నా ఓ ఇట్లా అంటే పంపించాలి. నేను ఫిక్స్ అయిపోయినా చేసుకునేది ఏమైనా కదా ఎట్లయినా సరే పంపిస్తే ఏమవుతుంది అన్నట్టు పంపించేసిన. సరే హోల్డ్లో పెట్టిన ఒకటి స్టార్టింగ్. ఓకే. ఫస్ట్ పెళ్లి చూపులా ఇవి ఇద్దరికి? ఫస్ట్ మ్యాచ్ ఫస్ట్ చూడడం ఫిక్స్ అయింది, ఇది ఫిక్స్ అయిపోయింది. మీకు కూడా? యాక్చువల్ నాకన్నా ముందు మా బ్రదర్ కొంచెం మ్యారేజ్ లేట్ అయింది కోవిడ్ వల్ల. దాని తర్వాత నాది కోవిడ్ వల్ల లేట్ అయింది ఒక 2 years. దాని తర్వాత యూకే మ్యాచ్ వచ్చింది అనేసరికి. సూపర్. అండ్ శాంతి గారిది అంటే లైక్ గుడ్ లుకింగ్ అని చెప్పి, సో మీరు
తనకి అడిగిన ఫస్ట్ క్వశ్చన్స్ ఏంటి అంటే లైక్ బిఫోర్ మ్యారేజ్ ఫస్ట్ టైం ఫస్ట్ క్వశ్చన్ అసలు మీకు ఈ పెళ్లి ఇష్టమేనా అని అడిగిన నేను. మీరు నార్మల్గా నచ్చే చేసుకుంటున్నారా, ఎవరు బలవంతం అయితే ఏం లేదు కదా అని నేను ఏదో కార్పొరేట్ స్టైల్లో అన్ని క్వశ్చన్స్ అడిగేసిన ఇంటర్వ్యూ లాగా. అంటే ఇది అప్పుడప్పుడు వస్తుంది క్వశ్చన్ నాకు. ఎట్లా వస్తుంది అంటే ఏదైనా చిన్న గొడవ అయింది అనుకోండి, ఏదైనా మిస్ అండి, నిజంగా నువ్వు నన్ను ఇష్టపడే చేసుకున్నావా అంటే ఎవరైనా ఒప్పించి అంటే ఎవరైనా నేను బలవంతం అయితే పెళ్లి చేసుకోలే కదా అంటది అనమాట. ఎందుకండి ఆ డౌట్ వచ్చింది? ఊరికి ఎందుకు అట్లా అడగాలంటే అంటే అది ఇన్స్టాల్మెంట్ బేసిస్ లో అడుగుతుంటది అప్పుడు 1 year కోసారి లేకపోతే 3 months కోసారి ఏదైనా గొడవ అయినప్పుడు ఏదైనా ఇప్పుడు అడుగుతుంటది అనమాట. నేను ఫస్ట్ తను అదే క్వశ్చన్ అడిగిన, మీకు ఈ పెళ్లి ఇష్టమేనా, ఎవరు బలవంతం అయితే చేయట్లేదు కదా. కోర్టులో కూర్చున్నట్టు భగవద్గీత పెట్టి ఇది నీ ఇష్టపూర్వకంగా చేసుకుంటున్నావా లేదా అన్నట్టు మీకు అడిగినట్టు. ఓకే కదా అన్ని ఇదే క్వశ్చన్స్ అడిగిన ఆ టైంలో ఆ టైం నాకేం అడగాలో తెలియక నేను ఇంకా అదే. అంటే బేసిక్ గా మన ఫీమేల్స్ ఇంకొన్ని క్వశ్చన్స్ అడుగుతుంటాం కదా, పాస్ట్ లో రిలేషన్స్ కూడా అయిపోయినాయా? తనని చూసి నేను ఉండొచ్చు అనుకున్నా. చూసే ఉంటే కరెక్ట్ చెప్పు ఏదన్నా. అంటే బాగుంటాడు ఆబ్వియస్ గా, ఎవరైనా ప్రపోజ్ చేసే ఉంటారు కదా, సో ఉంటారు ఆబ్వియస్. ఎవరైనా పెళ్లి చేసుకోవడానికి వస్తున్నారంటే ఏం లేకుండానే వస్తారు కదా. సో నేను ఆ క్వశ్చన్ ఎప్పుడు అడగలేదు, అంటే పెళ్లికి ముందు యాక్చువల్లీ. తర్వాత ఇప్పుడు అడుగుతా. అంటే ఎవరు ఉంటారు ఎవరు లేరు. ఇప్పుడు నేను శాంతి గారికి ఇప్పుడు ఇచ్చాను అనమాట, ఏంటంటే శాంతి గారు ఇప్పుడు మీరు ఏదైనా క్వశ్చన్ అడగాలి అంటే ఏ క్వశ్చన్ అడుగుతారు అడగండి. ఇప్పటి వరకు అడగలేని అడగాలి అనుకునే క్వశ్చన్ ఏం లేదు. పాస్ట్ రిలేషన్ అంత సీన్ లేదు, పెళ్ళైన తర్వాత తెలిసింది నాకు అంత సీన్ లేదు అని. ఓకే, అంతా బాయ్స్ కాంటాక్ట్స్ అన్నమాట. మొత్తం బాయ్స్ తో తిరగడము, ఎవరిని ఇట్లా చూడడు, యాటిట్యూడ్ ఈయనకి. మెయిన్ దాని వల్ల ఈయనకి గర్ల్ ఫ్రెండ్స్ లవ్లు ఇవేవి లేవు. బేసిక్ అమ్మాయిలకి అలాంటి వాళ్ళే సెల్ఫ్ లవ్ ఎక్కువ అనమాట ఈయనకి. సో అట్లా నేను అక్కడ సేఫ్ అయిపోయినా. అక్కడ సేఫ్. ఎప్పుడైనా ఒక సందర్భంలో అంటే హ్యాపీయెస్ట్ లైఫ్ జర్నీ అవుతున్నప్పుడు అరే మళ్ళీ ఇలాంటి డే మళ్ళీ మా ఇద్దరి మధ్యలో మా ఇద్దరు లైఫ్లో రాకూడదు అనిపించే మూమెంట్ ఏమైనా ఉందా? అట్లా ఏం లేదు. లేకపోతే ఇలాంటి ఒక వరస్ట్ జర్నీ చేయకూడదు, ట్రిప్ వేస్ట్ అయింది, హాలిడే వేస్ట్ అయింది, అట్లయితే ఏం అవ్వలే ఇప్పటి వరకు. ఇప్పుడు అంతే Everything. సో బ్రోది ఫేవరెట్ కలర్ ఏంటి? రెడ్. అందుకే తను వేసుకున్నారు బ్రో. చూసారా బాగా కవర్ చేసినావు. అయితే రెడ్ కాదు, నాకు ఫేవరెట్ లా 3 ఉంటే లాస్ట్ చెప్పింది ఫస్ట్ చెప్పి. బ్లాక్ రెడ్ ఆయనకు బాగా ఇష్టం. సో శాంతి గారి ఫేవరెట్ కర్రీ ఏంటి? చికెన్ ఫ్రై తింటది బాగా. చికెన్ ఫ్రై తింటది. డిసర్ట్స్ లో రస్మలై బాగా తింటది. ఓకే, అండ్ చాక్లెట్స్ లో? చాక్లెట్స్ తినదు తను ఎక్కువ. యాక్చువల్గా తన గురించి చెప్పాలంటే ఒక పెద్ద లిస్టే ఉంటుంది. నువ్వు చెప్పు ఒకసారి. లేదు లేదు, తన గురించి మీరు చెప్పాలి. ఎట్లా అంటే మ్యారేజ్ కు ముందు శాంతి అసలు షుగర్ తీసుకోలేదు. చెప్తే నమ్ముతారా మీరు? షుగర్ అసలు కొనదనమాట, తినదు కూడా. కంప్లీట్ డైట్ అని కాదు, నాకు జస్ట్ అసలు అలవాటు లేదు. ఓకే, షుగర్. గ్రీన్ మిర్చి ఉంటది కదా, గ్రీన్ మిర్చి అసలు యూజ్ చేయదు. నాన్ వెజ్ మటన్ అసలు తినదు. ఆల్మోస్ట్ 10 years బ్యాక్ తర్వాత నేను మ్యారేజ్ అయిన తర్వాత నేను స్టార్ట్ చేసింది నాన్ వెజ్. అలా. సో అసలు గ్రీన్ చిల్లీస్ ఎందుకు యూజ్ చేయరు? ఏమో నాకు కారం వేస్తుందని నేను తినకపోయేది అస్సలు. రెడ్ చిల్లీ వాడుతుంది అనుకున్నా, గ్రీన్ చిల్లీ పౌడర్ నార్మల్ కర్రీస్లో వేస్తాను, గ్రీన్ చిల్లీ అసలు వేయను. ప్రతిసారి నేను ఎక్కడికైనా వెళ్తే నేను తింటే అదే నా నోట్లోకి వస్తుంది. నాకు కారం ఎక్కువ అనమాట, నేను తట్టుకోలేను కారం తింటే. సో దానివల్ల అసలు నేను చిల్లీయే అసలు కొనలేదు నేను ఎప్పుడు. మమ్మీ లిటిల్ ప్రిన్సెస్ అన్నమాట. మమ్మీ లిటిల్. సో షుగర్ అలవాట్లేదు. మా డాడీకి యాక్చువల్గా డయాబెటిక్స్ వచ్చిందనమాట. సో నాకు భయం వేసింది, అమ్మో నాకు కూడా వస్తుందేమో, కొంచెం హెరిడిటీ కదా డయాబెటీస్ అనేది, నాకు కూడా వస్తుందేమో అని నేను అసలు షుగర్ తినడమే మానేసిన. పాలు నార్మల్గా అట్లా పచ్చి పాలే తాగేస్తా. సో స్వీట్స్ అసలు నేను తినను, నాకు ముందు నుంచి కూడా స్వీట్స్ నచ్చకపోయేది. ప్రెగ్నెన్సీ తర్వాత నాకు స్వీట్స్ తినడం అలవాటు అయింది. క్రేవింగ్స్ అప్పుడు స్టార్ట్ అయినాయి యాక్చువల్లీ. దానికంటే ముందు నాకు అసలు స్వీట్స్ అంటేనే ఇష్టం ఉండదు. ఐస్ క్రీమ్ తినను, చాక్లెట్స్ తినను, పానీపూరి తినను. అమ్మాయిల ఫేవరెట్ థింగ్స్ ఏది చేయండి. అంటే అంత గ్యాప్ లేదనమాట. తను పూణేలో ఒక 5 years తర్వాత యూకే వెళ్ళడం, యూకేలో పానీపూరీలు ఇవన్నీ ఉండవు కదా స్టార్ట్. ఇక అప్పుడు పెళ్ళైన తర్వాత క్రేవింగ్స్ ఉన్నాయి, ఇక నన్ను తింటది అనమాట అప్పుడప్పుడు. అయ్యయ్యో, బేజా ఫ్రై ఎక్కువ ఇష్టం అనమాట ఇప్పుడు. అందుకంటే ఆ ఫ్రై ఆ ఫ్రై. ఓకే, సో శాంతి గారు బ్రో ఫేవరెట్ కలర్ చెప్పేశారు. బ్రో ఫేవరెట్ డిష్ ఏంటి?
తనకి అదే తలకాయ అని అంటారుగా, మటన్, అది చాలా ఇష్టం. మరి మీరు చేస్తారా? ఆహా, అత్తే చేస్తారు. అత్తయ్య మమ్మీ చేస్తారు. సూపర్. Hmm. తీసుకున్నాను. సో బ్రోకి కోపం వచ్చేటప్పుడు ఎలా ఎలా బిహేవ్ చేస్తారు? సేమ్ అలానే యాక్ట్ చేసి చెప్పాలి. సేమ్ ఎక్స్ప్రెషన్ అండ్ కోపం అంటే ఆయనకి, మనం మనుషుల మీద కోపం రాదు ఆయనకి. యూజువల్ మనం ఏమైనా చేసినాం అనుకో, అది కూడా ఎప్పుడు ఏదైనా, ఇప్పుడు ఏదైనా నేను తాగితే అది నాకు హామ్ అవుతుంది అనుకో, అప్పుడు అది తాగొద్దు అని చెప్పినా కదా, అది తాగకు శాంతి, అట్లా హెల్త్ పాడవుతుంది అట్లాంటి విషయాలలో వినకపోతే కోప్పడతాడు. కానీ యూజువల్గా డైలీ ఈ వీటి ఆ కలర్ వద్దు అని, వద్దు మా శాంతి, అది నీకు బాగుండదు అని చెప్పినా నాకు అదే కావాలి అని అనుకో, అప్పుడు అది బాగుండదు అని చెప్పినా కదా ఎందుకు అసలు వినవు అట్లా అంటాడు. కానీ యూజువల్ ఏదో కోపం తెచ్చుకొని తిట్టేయడము అట్లా అట్లా అని చేయడు అస్సలకి. సూపర్. సో అంటే న్యూలీ మ్యారీడ్ తర్వాత ఖచ్చితంగా ఒకరిని ఒకరు ట్రస్ట్ చేయడానికి, అండర్స్టాండింగ్ అవ్వడానికి ఒక మినిమం కొంత డ్యూరేషన్ అనేది పడుతుంది కదా. స్టార్టింగ్ మంత్స్లో ఎలా ఉండేవారు ఒకరికొకరు? యాక్చువల్లీ మాది జాన్లో పెళ్లి ఫిక్స్ అయింది, జూలైలో పెళ్ళి అయింది. సో నేను పెళ్లి ఫిక్స్ అయినప్పుడు యూకేలోనే ఉండే. సో జూలైలో వచ్చాను నేను, యాక్చువల్లీ పెళ్లి కోసమే వచ్చిన. సో జాన్ టు జూలై 6-7 months మేము కాల్ మాట్లాడి చాట్ అట్లా ఉండేదన్నమాట. సో మాకు అప్పుడే బాగా ట్రస్ట్ బిల్డ్ అయింది, ఒకరంటే ఒకరికి నమ్మకము, మాట్లాడడము. సో తను అసలు ఇక్కడ యూజువల్గా అబ్బాయిలు ఎలా ఉంటారు, తను జాబ్ చేసేవాడు. సో ఆఫీస్కి వెళ్ళేసి వచ్చామా, జిమ్కి వెళ్తాడు, ఆఫీస్కి వెళ్తాడు, కానీ తను ఏ చేసినా నాకు కాల్ చేసేవాడు. అంటే నేను ఇది చేస్తున్నాను ప్రతి దాంట్లో నన్ను ఇన్వాల్వ్ చేసేవాడు. సో తను అక్కడికి వెళ్తున్నాడు అంటే నాకు మాకు టైం కూడా డిఫరెన్స్ ఉండేది చాలా, 5.5 hours టైం డిఫరెన్స్ ఉంటుండే. స్టిల్ తను ఎక్కడికైనా వెళ్ళినా, నేను పడుకున్న టైంలో కూడా నేను ఇక్కడికి వెళ్తున్నా టెక్స్ట్ చేసా, ఒకవేళ నువ్వు టెక్స్ట్ చేస్తే నేను బిజీగా ఉంటానేమో. సో అన్నీ తను ఒక ఓపెన్ బుక్ లాగా నాకు ఆ 7 months ఉండేవాడు అనమాట. సో అలా ట్రస్ట్ అనేది అట్లా డే బై డే అట్లా బిల్డ్ అయిపోయింది. ఎప్పుడైనా బ్రోది ఫోన్ చెక్ చేశారా తనకు తెలియకుండా? రోజు చెక్ చేసాను, తెలుసు దానికి, నేను చూస్తూనే ఉంటాను. మ్యారేజ్ అయిన స్టార్టింగ్లోన అట్లా నార్మల్గా అయితే ఏం చేస్తున్నాడు అనేది ఎప్పుడు చెక్ చేయలేదు. కానీ యూజువల్గా అంటే తను ఏది సీక్రెట్ అనేది ఏది ఉండదు. సో తను పాస్వర్డ్స్ కానీ లాక్స్ ఏదైనా నాకు పెళ్ళికి ముందే చెప్పేసిండు. మా పెళ్ళి అవ్వక ముందే తన ఫోన్ లాక్ అంటే మా నంబర్సే పెట్టుకుంటాడు ఆయన. యూజువల్గా బర్త్డేస్, మా మ్యారేజ్ యానివర్సరీ అట్లనే పెట్టుకుంటాడు. సో ఓపెన్ బుక్, నేను చెప్తున్నా కదా, తను ఏ రోజు కూడా ఇట్లా అనుమానం వచ్చేలా కానీ ఏ రోజు బిహేవ్ చేయలేదు. సో నాకు ఆ ఛాన్సే రాలేదు. సో ఆ ఫోన్ చూసే కూడా ఏముంటుంది, ఏముండదులే అట్లాంటి ట్రస్ట్ తీసుకొచ్చేసాడు అన్నమాట. సూపర్. అండ్ సో ఇద్దరి మధ్య అంటే లైక్ మేడ్ ఫర్ ఈచ్ అదర్, ఓకే ఒక మంచి హస్బెండ్ లేదా ఒక మంచి వైఫ్ని చేసుకున్నాను అన్న థాట్ అనేది ఎప్పుడు ఒక సందర్భంలో వస్తుంది కదా, అలా అనిపించే ప్రౌడ్ మూమెంట్స్ ఏంటి ఒకరి కోసం ఒకరికి? అంటే శాంతి ఉండే విధానము, పద్ధతి, రిలీజియన్ వాల్యూస్, ఫ్యామిలీ వాల్యూస్ ఉంటాయి కదా, చాలా బాగా ఉంటుంది అనమాట. అండ్ బేబీ వచ్చిన తర్వాత కేరింగ్ అయినా, అసలుకి ఒకవేళ నేను లేకపోతే బేబీని, కొంతమందిని ఇంకా ఇప్పుడు వస్తావు ఇంటికి రాదు, ఒకవేళ నేను ఆ టైంకి లేకపోయినా కూడా ఇంట్లో బాగా హ్యాండిల్ చేస్తుంది. చాలా సపోర్టివ్ అనమాట. ఈవెన్ ఇప్పుడు కూడా తను చేసే వర్క్ యాజ్ ఎ డెలివరీ మేనేజర్. తను ఆల్మోస్ట్ టీసీఎస్లో వర్క్ చేస్తున్నా కూడా కొన్ని వేరే కంపెనీస్ కూడా డెలివరీ మేనేజర్ అంటే వేరే కంపెనీస్ డెలివరీస్ కూడా ఉంటాయి కాబట్టి చాలా బిజీ ఉంటుంది తను. ఒక 10కి వర్క్ స్టార్ట్ చేస్తే తనకు టైం ఏం లేదు. యూకే షిఫ్ట్ అంటే యూకే కస్టమర్ కదా, క్లయింట్ యూకే కాబట్టి. సో వాళ్ళకి ఆఫ్టర్నూన్ స్టార్ట్ అవుతుంది యూకే వాళ్ళకి. వీళ్ళు తను 10K లాగిన్ అయ్యి మళ్ళీ లాగౌట్ అవ్వడానికి 6:30 కాదు 8:30 కూడా అవుతుంటుంది, ఒకసారి 9 అవుతుంటుంది, ఒకసారి 10 కూడా అవుతుంటుంది. 10 తర్వాత కూడా ఒక్కసారి అడుగుతా, శాంతి ఒక అర్ధగంట నాకు టైం ఇవ్వ అని. సో అర్ధగంట ఇచ్చి మళ్ళీ అది ఒక్కొక్కసారి టేక్స్ అనేది, ఒక్కొక్కసారి రీటేక్స్, నాయే ఎక్కువ రీటేక్స్ అవుతాయి. శాంతి చెప్పి నాకు ఇంత 1 take ఆర్టిస్ట్ అని ఇక చెప్తుంది, నాకు కొంచెం రీటేక్స్ అవుతుంటాయి. సో దాని తర్వాత బాగా స్ట్రెయిన్ అయిపోతుంది, నా కోసం టైం ఇస్తుంది, అదే నాకు. సూపర్. అండ్ ఫీమేల్ చాలా ఎక్కువగా కనెక్ట్ అవుతారు. అంటే కొంత ఒక టైం వచ్చేటప్పటికి ఒక పొసెసివ్నెస్ కానివ్వచ్చు, బాండింగ్ కానీ కొంచెం స్ట్రాంగ్ అయిపోతుంది. అంటే మనం ఎక్స్ప్రెస్ చేయగలుగుతాం కానీ మెయిల్స్ ఎక్స్ప్రెస్ చేయలేరు. సో మీకు ఎప్పుడు బ్రో మీద ట్రస్ట్ కానీ లేకపోతే ప్రౌడ్, సేఫెస్ట్ పర్సన్ అని ఒక స్ట్రాంగెస్ట్ బాండింగ్ ఫీల్ వచ్చింది ఎప్పుడు, ఏ టైం?
పెళ్ళికి ముందు యూజువల్గా ట్రస్ట్ అయితే ఫామ్ అయింది. పెళ్ళి తర్వాత సో తను చేసే చిన్న చిన్న పనులు అంటే మనం అనుకోము. మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళినా ఎట్లా ఉంటుంది, ఇప్పుడు ఎవరైనా ఆడవాళ్ళు అందరం ఉన్నాం అనుకో, యూజువల్గా మగవాళ్ళందరూ పక్కన వెళ్ళిపోయి వాళ్ళ టైం పాస్ అది చేస్తుంటారు. సో నేను అదే ఎక్స్పెక్ట్ చేసిన. యూజువల్గా ఎంత క్లోజ్గా ఎట్లున్నా కూడా బయటికి వెళ్తే మేబీ వాళ్ళు వాళ్ళ పని చేసుకుంటారు, మనం మన పని చేసుకుంటాము. సో ఇట్లా ఏదో ఫ్రీ స్పేస్ ఉంటుంది అనేసి. కానీ తను అలా కాదు. ఇప్పుడు మనం ఇద్దరం ఏదైనా చేస్తున్నా కూడా నేను సడన్గా ఇక్కడ ఏం చేస్తున్నాడు ఇట్లా చూసినాను, తను ఆల్రెడీ నన్నే చూస్తుంటాడు. తిన్నవా, తెచ్చియాలా, ఎక్కడికైనా వెళ్ళినా ఫుడ్ తనే పట్టుకొని వస్తాడు, వాటర్ తనే పెట్టుకొని, అంటే అడగాల్సిన అవసరం లేదు ఏది కూడా. సో నేను ఏదన్నా ఇబ్బందిగా ఫీల్ అయిపోయి ఇట్లా అని చూసినా అనుకో, వెంటనే ఆ సిచ్యువేషన్ చేంజ్ చేస్తుంటాడు. సూపర్. సో తను ఎవరైనా ఉన్నారు అనేసి ఫీల్ అవ్వడు అస్సలు. మా పేరెంట్స్ ఉన్నా, వాళ్ళ పేరెంట్స్ ఉన్నా, మా రిలేటివ్స్ ఉన్నా, ఎవరున్నా సరే ఇంపార్టెన్స్ అంటే ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిందే అంతే. ఎవరైనా యూజువల్గా ఎవరైనా ఏమైనా అనుకుంటే అంటే కూర్చొని తను ఫుడ్ తెచ్చిస్తే నేను తినడము, యూజువల్గా అందరు అనుకుంటారు కదా ఏంటి అట్లా భార్య కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు అనేసి. తను మాత్రం ఎప్పుడు అట్లా ఏ రోజు ఫీల్ అవ్వడు. ఎవరున్నా సరే, ఎంత పెద్దవాళ్ళున్నా ఏదున్నా ఫుడ్ తనే తేవాలి, తనే చూస్ చేస్తాడనమాట. ఏ పీసెస్ ఇది తిను, దీంట్లో కారం ఎక్కువ ఉంది, దీంట్లో ఇది లేదు. పట్టించుకోడు ఎవరిని, ఎవరైనా చూస్తున్నారా అని పట్టించుకోడు, ఏది పట్టించుకోడు. ఇంట్లో కూడా యూజువల్గా ఇందాక చెప్పారు కదా హౌస్ మెయింటెనెన్స్ ఎవరు ఎక్కువ చేస్తారు అనేసి. కొంతమంది ఏమనుకుంటారు ఇది ఆడవాళ్ళ పని, ఇది ఆడవాళ్ళు చేయాలి. తను అట్లా కాదు. ఇంట్లో ఏదైనా బాగాలేదనుకో తను చేసేస్తాడు. తను చూడడు శాంతి వచ్చి చేయాలి అని వెయిట్ చేయడు, చేసేస్తాడు. బిజీగా ఉందా, సరే నేను ఇది కడిగేస్తా, బిజీగా ఉందా, సరే నేను ఇది చేసేస్తా. సో అట్లా మేము యూకేలో ఉండడం వల్ల కూడా మాకు ఇంకా బాండింగ్ ఎక్కువైపోయింది. అక్కడ మేము ఇద్దరమే చేసుకోవాలి ఏది చేసుకున్నా సరే. సో అక్కడ మాకు జెండర్ రోల్స్ అనేది ఏ రోజు తను తీసుకురాలేదు. అంట్లు ఆడవాళ్ళే తోమాలి, లేకపోతే ఇల్లు ఆడవాళ్ళే క్లీన్ చేయాలి, అస్సలు ఎప్పుడు అలా చేయడు. సో నేను అది ఆలోచిస్తుంటే వేరే వాళ్ళది కూడా వింటాం కదా, అంటే తను మా హస్బెండ్ ఇది చేయడు అది చేయడు అనేసి. సో అవన్నీ వింటుంటే నాకు అనిపిస్తుంది అమ్మయ్య నేను సేఫ్గా ఉన్నా అనేసి. ప్రౌడ్ మూమెంట్ అక్కడ Yeah. ఎక్కువ కొంచెం. సో ఎప్పుడైనా లాంగ్ డిస్టెన్స్ అంటే లైక్ 1 month or 2 months ఆ మిస్సింగ్ ఎప్పుడైనా వచ్చిందా ఈ 4 yearsలో ఇద్దరి మధ్య? ఎప్పుడైనా? అస్సలు ఎప్పుడు రాలేదు, ఎప్పుడు వదిలి వెళ్ళలేదు. ఇఫ్ ఇన్ కేస్ అలా వదిలి వెళ్ళాల్సి వస్తే అప్పుడు సిచ్యువేషన్ ఏంటి? శాంతి గారు ఎలా రియాక్ట్ అవుతారు, బ్రో ఎలా రియాక్ట్ అవుతారు? అది ఛాన్స్ వస్తుందో రాదో నాకు తెలియదు, వస్తే బాగానే ఉంటుంది. అని అనుకుంటాడు, కానీ అంత సీనే లేదు అసలు. బయటికి ఏదైనా వర్క్ మీద వెళ్ళినా ప్రాణం అంతా ఇంట్లోనే ఉంటుంది. ఏం చేస్తున్నావు శాంతి, తిన్నావు కదా, పాప ఏం చేస్తుంది, నేను వచ్చేస్తా ఇదే ఉంటుంది. మళ్ళీ డైలాగ్లు ఎట్లా చెప్తాడంటే ఇంకో 2 months వెళ్ళు నువ్వు, నాకేం ప్రాబ్లం లేదు అంటాడు. 2 days కదా 2 hours కూడా ఉండడు, పంపను అసలు. అస్సలు పంపడు. ఎక్కడ మనం Actually వాళ్ళ కలిసే మమ్మీ, ఉండాలి. డాడీ వాళ్ళు అడుగుతుంటారు అనమాట. గజ్వేల్ ఇక్కడనే జస్ట్ 1 hour ట్రావెల్ అంతే. హైవే ఎక్కితే 1 hourలో వెళ్ళిపోవచ్చు. కానీ ఏంటంటే నాకు నీవు శాంతి వెళ్ళిపోతే మా ఫ్యామిలీ ఇక్కడ ఉండదు, దే స్టే ఇన్ మిర్యాలగూడ కదా. సో నేను ఒక్కనే అయిపోతా. ఇంకొకటి ఏంటంటే నాకు బేబీ వచ్చిన తర్వాత చాలా కనెక్టెడ్ అనమాట పాపకి కూడా. సో వదిలి ఉండలేము అనమాట నేనైతే. అస్సలు ఉండడు కూడా. సో స్వీట్. అంటే ఒక రిలేషన్షిప్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి అన్న, అంటే ఒకరి కోసం ఒకరు అని ఉండాలి అంటే, సో అది ఏ కైండ్ ఆఫ్ బాండింగ్ వాళ్ళిద్దరిని అలా చేస్తుంది అంటారు? ఈగోస్, యాటిట్యూడ్ అంటే ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత ఇద్దరి మధ్యలో ఈగోస్ లేవు, ఇద్దరి మధ్యలో యాటిట్యూడ్స్ లేవు, నువ్వు చేయాలి అన్న పంతాలు లేవు. ఏదైనా ఒకరి కోసం ఒకరు Sharing. అనే విధంగా ఒక బాండింగ్ చాలా బ్యూటీగా ఉంది. సో అంటే ఎవరికైనా సరే యంగర్ జనరేషన్స్లో చాలా మందికి నువ్వెంత నేనెంత, అవును. ఈ అప్ అండ్ డౌన్స్, ఈ గోస్, ఈ యాటిట్యూడ్స్ ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం కదా. సో దాని గురించి ఏం చెప్తారు? అంటే మేము వచ్చిన ఫ్యామిలీస్ కూడా మమ్మీ డాడీ అయినా ఇప్పటికి వాళ్ళు మంచిగా ఉంటున్నారు. ఈవెన్ సిస్టర్, మా బ్రదర్స్ వాళ్ళందరూ ఇప్పుడు శాంతి మ్యారేజ్ అయిన తర్వాత నాకు అక్కడి నుంచి నేర్చుకున్నాను అనమాట కొన్ని. మా సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి అయినా వాళ్ళు ఎట్లా ఉండాలి, ఎట్లా మాట్లాడాలి. సో నేను యూకే వెళ్ళడం, ఒక మాస్టర్స్ చేయడానికి ఆ టైంలో, సో నాది నేను కుక్ చేసుకొని తినడము, నాకు అక్కడ వాల్యూస్ అర్థమైనాయి ఎలా ఉంటుంది. సో తన మ్యారేజ్ అయిన తర్వాత తనకు వర్క్ ఉంది, నాకు వర్క్ ఉంది. సో ఒకవేళ తను ఇంట్లో కుక్ చేయలేకపోతే నేను హెల్ప్ చేసేవాడిని, ఏమైనా చేయాలంటే నేను హెల్ప్ చేసేవాడిని. సో ప్రాబ్లం ఏం రాకపోతుండే అసలు ఇట్లాంటి వాటిలో. సక్సెస్ఫుల్ కపుల్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఏం చెప్తారు? మెయిన్గా అండర్స్టాండింగ్ ఉండాలి. ఈగో అనేది అస్సలు ఉండొద్దు. నా అనే వర్డ్ రావద్దు. ఎప్పుడు మనం అన్నట్టే ఉండాలి. మన ప్రాబ్లం మనం సాల్వ్ చేసుకోవాలి. ఇది మన లైఫ్, మన ఫ్యామిలీ, మనం బిల్డ్ చేసుకునేది అనేది ఉంటే
మనకి ఆ ఈగో అని రాకపోయినప్పుడు నువ్వేంత నేనెంత అనేది రాదు. సో ఏదైనా అండర్స్టాండింగ్ మెయిన్ ఇంపార్టెంట్. ఎప్పుడు మనం ఎదుటి వాళ్ళ ప్లేస్లో ఉండి అండర్స్టాండ్ చేసుకోవాలి. ఒకసారి ఏదన్నా అరిసారు, ఏదన్నా అప్సెట్ అయ్యారు అని అంటే ఏ రీజన్ వల్ల అప్సెట్ అయ్యారు, ఓకే నాది తప్ప తనది తప్ప, సరే గొడవలు అవ్వని ఫ్యామిలీ అంటూ ఉండదు, గొడవలు అవ్వని వైఫ్ అండ్ హస్బెండ్ అంటూ ఉండరు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక చిన్న గొడవలు అవుతూనే ఉంటాయి. ఆ గొడవని ఎట్లా రిజాల్వ్ చేసుకున్నాము. సో ఈ జస్ట్ ఆ 1 hour గొడవ కాదు, ఒక 60 years లైఫ్ మన ముందు ఉంది. అట్లా అని చూసుకొని ఒక ఫ్రెండ్స్ లాగా ఉండి, సో ఎప్పుడు ఫన్ అనేది ఉండాలి. ఒక రిలేషన్షిప్లో ఏదైనా ఫన్ ఉంటే ఆ రిలేషన్షిప్ ఎప్పుడు అది అంటే కదపలేరు ఎవ్వరు అని నేను అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా మాకు గొడవైనా కూడా తను చాలాసార్లు ఫన్ చేస్తుంటాడు అనమాట దాన్ని. నేను ఏదైనా అన్నా అనుకో, ఏందమ్మా అంటున్నావు, ఏందమ్మా వయ్యారి ఏదో అంటున్నావు, అట్లా తను ఏదో ఒకటి అంటూ ఉంటాడు. సో ఆ గొడవ కూడా ఏమైపోతుంది అంటే ఇంకా నవ్వులాగా, సో లైట్ అయిపోతుంది ఆ ఎన్వైర్న్మెంట్. సో ఒక ఫన్ ఎలిమెంట్ కంపల్సరీ అందరిలో ఉండాలి అని నేను అనుకుంటున్నాను. మీ మాటల్లో బ్రో మొత్తం చెప్పేసింది అనుకుంటా. నాకు ఛాన్స్ ఇవ్వకుండా ఎస్సీ అంతా రాసేసింది అనుకుంటా. అదే చెప్పాను కదా, అండర్స్టాండింగ్ ఉండాలి. సో ఇందాక నేను చెప్పాను కదా, ఏది గొడవైనా అది ఎలాగైనా మనం మింగిల్ అవుతాం, తర్వాతకి మాట్లాడుకుంటాం. సో దాన్ని ప్రొలాంగ్ చేసుకోవద్దు. సో నాకు కామిక్ కొంచెం ఎక్కువ, కొంచెం కామెడీ చేస్తా కాబట్టి సో తొందరగా సెట్ సెట్ అయిపోతారు. అయిపోతుంది. ఒకరు ఫైర్ ఒకరు వాటర్ లాగా ఉండాలి. ఫైర్ అండ్ వాటర్. సో ఫైర్ ఎవరు, వాటర్ ఎవరు? రెడ్ కలర్ ఫైర్ ఈవెన్ వైట్ కాబట్టి వాటర్ మీరు. మంట ఆరిపోయినది బొగ్గు అవుతుంది అది. జెమినీలో ఏదో ఒక మంచి షో రాబోతుందని నేను విన్నాను. Yeah. సో యాజ్ ఏ కపుల్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. అవును. షో ఎలా ఉండబోతోంది, అసలు షో నేమ్ ఏంటి? సో షో నేమ్ మాస్ జాతర. డిఆర్టీవీ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్న షో ఇది. జెమినీ టీవీలో రాబోతుంది. సో ఇది కంప్లీట్లీ ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ షో. సో మీరు మంచి కామెడీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, నో వల్గారిటీ. సో మీరు యూ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఇట్స్ గోయింగ్ టు బి వెరీ నైస్ షో. ఎంతమంది కపుల్స్ ఉన్నారు? 4 different couples ఉన్నారు. 4 different. దే హ్యావ్ కమ్ అప్ విత్ అ వెరీ వెరైటీ డిఫరెంట్ ఐడియా. ఇది కొత్తగా ట్రై చేస్తున్నారు ఇన్ఫ్లుయెన్సర్ కపుల్స్ తో. మమ్మల్ని కూడా కామెడీ సెలబ్రిటీస్ మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేసి కామెడీ, ఒక ఫ్యామిలీని ఎంటర్టైన్ చేయాలి అనే మెయిన్ మోటోతో మేము కూడా దానికోసమే మేము అగ్రీ చేసినాము. ఎందుకంటే దే వర్ వెరీ క్లియర్, చాలా క్లియర్గా ఉండే ఈ షో. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఫ్యామిలీ ఆడియన్స్, నో వల్గారిటీ ఉండదు. మెయిన్ ఎయిమ్ అందరినీ ఎంటర్టైన్ చేయడమే మన ఎయిమ్. సో మీకు ఓకే అయితే అనేసి వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. వాళ్ళ అప్రోచ్ మాకు నచ్చింది. సెలెక్టెడ్ బాగుండే, ఆ జర్నీ బాగుంది. అండ్ ఇప్పుడు కూడా మేము ప్రాక్టీస్కి వెళ్తున్నాము. అంటే ఇంత తొందరగానే దే బికేమ్ అవర్ ఫ్యామిలీ. అందరూ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ ప్రొడక్షన్ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు అసలు ఎంత మేము ఎప్పటి నుంచో తెలుసు వీళ్ళకి అన్నట్టు మమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నారు. సో వెరీ ఎక్సైటెడ్ ఆ షో మీరందరూ చూసి మీరందరూ కూడా సపోర్ట్ చేయాలి. టోటల్ 4 couples లో 1 couple విన్నర్ అవుతారా? ఆహా అలా ఏం లేదు, విన్నర్ అలా అని కాదు. ఓకే, మంత్లీ ఒకరు అంటే ఉంటారు అనుకుంటా. కిడ్స్ ఉంటాయి, పర్ఫార్మెన్సెస్ ఉంటది, కామెడీ ఉంటది. సాటర్డే సండే, సాటర్డే రోజు స్కిట్స్ ఉంటాయి, సండే రోజు కపుల్ లవ్ స్టోరీస్ ఉంటాయి. చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారు ఈ షో. ఖచ్చితంగా చూడాల్సిందే. చూడాల్సిందే. సో ఇంతకీ ఏ టైంకి వస్తుంది జెమినీలో? సాటర్డే సండే 9 to 10:30. 9 to 1.5 hours. మీరు అసలు టీవీ వదిలి వెళ్ళరు, మీకు అసలు 1.5 hour చూస్తున్నామనే ఫీలింగ్ కూడా రాదు. కొంచెం బాగుంది అది మంచిగా కొత్త. సో కంప్లీట్ గా ఫన్, కంప్లీట్లీ ఫన్, ఫ్యామిలీ. అంటే ఇక్కడ స్కిట్స్ లో చూస్తూ ఉంటాం కదా, అవి ఏమైనా కొన్ని యాడ్ అయ్యాయి అంటారా అందులో? మీకు వైఫ్ అండ్ హస్బెండ్ యాంగిల్, అన్ని యాంగిల్స్ కనిపిస్తాయి. కొత్త కాన్సెప్ట్స్ అంతే, అంటే అన్ని మనం యూజ్ చేసినవి కాదు, కొత్త గుడ్ నైస్ కాన్సెప్ట్స్, సూపర్ క్లీన్ కామెడీ. వెయిటింగ్ 14th నుంచి రిలీజ్ అనుకుంటా. 14th నుంచి స్టార్ట్ అవుతుంటది. Feb 14th నుంచి స్టార్ట్ అవుతుంది జెమినీలో 9 o'clock to 10:30 వరకు. ఖచ్చితంగా ఈ కపుల్స్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతుందంట. ఎవరు చూడడం మాత్రం మిస్ చేసుకోవద్దు. సూపర్. అండ్ బ్రో, శాంతి గారికి కోపం వచ్చేటప్పుడు సైలెంట్ ఉండిపోతారు కదా, అంటే మాట్లాడి తిట్టి గొడవ పడితే బయటికి ఏమవుతుందో అని తెలుస్తుంది. అలా సైలెంట్గా ఉండేటప్పుడు లోపల కైండ్ ఆఫ్ టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది కదా, ఆ టైంలో మీరు ఎలా రియాక్ట్ అవుతుంటారు? మీరు ఏం థింక్ చేస్తారు? అంటే అరే మాట్లాడితే అయిపోతుంది కదా, ఏదైనా గొడవ ఉంటే, ఏదైనా కోపం ఉంటే అప్పుడే మాట్లాడి తేల్చుకుంటే అయిపోతుంది కదా అని చూస్తుంటాను నేను.
తనకి ఇష్టమైన తెచ్చిస్తుంటాను. ఆ, అసలు. తిను ఇది తీసుకో ఏమంటే ఫట్ నాకొద్దు నాకొద్దు నన్ను డిస్టర్బ్ చేయొద్దు నాకొద్దు నన్ను డిస్టర్బ్ చేయొద్దు. మళ్ళీ వర్క్ ఇదే అర్థం కాదు. అసలు తను అసలు కామ్గా ఉండనే ఉండడు. శాంతి అప్పుడు ఏదో నచ్చింది అన్నావు కదా తీసుకోవాలా అన్నీ గుర్తొస్తుంటాయి అనమాట ఆ 10 minutesలో. శాంతి అక్కడికి వెళ్దామన్నా కదా అక్కడికి వెళ్దాం. ఈరోజు మార్నింగ్ నాకు ఒక బ్రేక్ఫాస్ట్ కావాలి ఆయనకు ఒక బ్రేక్ఫాస్ట్ కావాలి. సో దానికోసం నేను అలిగిన అనమాట. నాకేం వద్దులే అనేసి వెళ్ళి నేను వర్క్ చేసుకుంటున్నా. ఇంకా అప్పటి నుంచి ఆ బ్రేక్ఫాస్ట్ తెచ్చి ప్లీజ్ తిను ప్లీజ్ ముందే ఇచ్చేస్తే అలగకుండా ఉండే నాకు 1 hour వేస్ట్ అయినా నేను ఎట్లాగో తింటా. యాక్చువల్లీ నాకు అప్పుడు ఆకలి వేయట్లేదు. అంటే సో నాకు నేను అనుకున్న అనిపించింది కొద్దిసేపు అయిన తర్వాత తిందాం సరేలే బదిలాడు మళ్ళీ వచ్చి శాంతి నాకు ఆకలి వేస్తుంది శాంతి నువ్వు తినకపోతే నేను తినను శాంతి అని అంటే సరే అని వెళ్ళి తిన్నా. టేస్టీగా ఉండే చాలా. సో నేను అప్పటి నుంచి అనుకుంటున్నా సరే ఇంకొక 2 minutes అయితే తినేద్దాంలే 2 minutes అయితే తినేద్దాంలే అని వర్క్లో చేసుకుంటూ ఉండే. అయ్యో సో స్వీట్. అయితే సూపర్ బ్రో. అంటే మనకి వ్యాలంటైన్స్ డే రోజు షో రిలీజ్ అవుతుంది. సో ఇది వ్యాలంటైన్స్ డే సీజన్ కూడా కదా. ఆల్మోస్ట్ 7th నుంచి మనకి ఎవ్రీ డే 1 by 1 అది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో మరి ఈ వ్యాలంటైన్స్ డే ఎప్పుడైనా మీరు సెలబ్రేట్ చేసుకున్నారా? యూకేలో ఉన్నప్పుడు చేస్తాను. తర్వాత ఇండియాకి వచ్చిన తర్వాత అసలు నో టైం. ఇండియాకి వచ్చిన తర్వాత యూకేలో ఉన్నప్పుడు వ్యాలంటైన్స్ డే బాగా సెలబ్రేట్ చేసుకునేది మేమిద్దరమే కదా. ఇండియాకి వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ పాప చిన్న బేబీ 2 months బేబీ. సో అప్పుడు అసలు ఏం సెలబ్రేట్ చేసుకోలేదు. జస్ట్ విషెస్ ఇంట్లోనే. బేసిక్గా అబ్బాయిలు డేట్స్ మర్చిపోతూ ఉంటారు కాబట్టి మీరు కొన్ని క్వశ్చన్స్ అడగండి. యానివర్సరీ డేట్ చెప్పు. ఇందా చెప్పినా జూలై అని అదే కదా. అదే డేట్ చెప్పు. 8th July. నా బర్త్డే అది ఆధార్ కార్డు చెప్పాలా లేకపోతే పాస్పోర్ట్ చెప్పాలా లేకపోతే నీ ఒరిజినల్ చెప్పాలా? నా ఒరిజినల్ టెర్రరిస్ట్ అనుకుంటారు అన్ని చెప్పకు. నా ఒరిజినల్ 23rd August ఇయర్ చెప్పాలా? ఇయర్ వద్దులే. చెప్పినావు కదా 2002. బాగానే చెప్పేసరే రెండు కూడా. బాగానే గుర్తుండే అన్ని గుర్తుండే. అయ్యి గుర్తున్నాయి. కార్లో వచ్చేటప్పుడు అన్ని ఓహో అదా సంగతి. నాకు కూడా తెలియదు ఇవన్నీ గుర్తుపెట్టు. వెల్ ప్రిపేర్ అయ్యి వచ్చారైతే. నేను నిజంగా నాకు ఇప్పుడు అనిపిస్తుంది. సూపర్ బ్రో. 4 years ఆఫ్ బ్యూటిఫుల్ జర్నీ కదా. సో వ్యాలంటైన్స్ వచ్చేస్తుంది, వ్యాలంటైన్స్ డే వస్తుంది. సో ఇప్పటి వరకు శాంతి గారికి మీరు ఎక్స్ప్రెస్ చేయలేనిది, మీరు ఏదైనా చెప్పలేనిది, హార్ట్ఫుల్గా ఏదైనా చెప్పాలి అన్నా, ఏదైనా ఒక ప్రామిస్ ఇవ్వాలి అంటే ఏమి ఇస్తారు? అంటే శాంతి నా వల్ల చాలా కష్టపడుతుంది. తనకే చెప్పండి. నా వల్ల నువ్వు చాలా కష్టపడుతావు, నాకు చాలా హెల్ప్ చేస్తావు. కానీ అప్పుడప్పుడు నువ్వు ఎంత హెల్ప్ చేసినా కూడా నీకు ఏమంటారు కృతజ్ఞత అంటారు కదా, అది నేను ఎప్పుడు గ్రాటిట్యూడ్ ఎప్పుడు ఇవ్వలేదు. సో సో లైఫ్ లాంగ్ నీతో ఉండి నీకు సపోర్ట్గా ఇప్పుడు మన వచ్చే ఏమంటే ఈ జర్నీలో ఇప్పుడు వాట్ ఎవర్ జర్నీ షో ఏదైనా తర్వాత లైఫ్ ఎట్లుంటుందో తెలియదు. సో ఇందాక 60 అన్నావు, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 75 అట్లా. అప్పటి వరకు నీతోనే ఉంటారా ప్రామిస్ చేస్తున్నా. అంతకన్నా ఎక్కువ చెప్తే ఇవో మ్యాజికల్ వర్డ్స్ ఉంటాయి కదా బ్రో. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ శాంతి. ఐ లవ్ యూ టు. బ్రో మ్యారేజ్ అయింది కాబట్టి ఏదైనా ఇక్కడ ఏదైనా మనం కేసు పెట్టచ్చు. నువ్వంట తను అలానే పెడతారు, నెక్స్ట్ తనే. సూపర్. ఎస్. సో శాంతి గారు, బేసిక్గా అమ్మాయిలను ఎక్స్ప్రెస్ చేయడం అనేది అంటే కొన్ని థింగ్స్ మాత్రం ఎక్స్ప్రెస్ చేయగలం, కానీ పర్సనల్గా ఒక ఇష్టాన్ని మనం ఎక్స్ప్రెస్ చేసే ఒక టైం అండ్ మూమెంట్ అనేది రాదు. చెప్పాలనుకునే లోపల ఏదో ఒక పిచ్చి పని చేస్తూ ఉంటారు, దానివల్ల అక్కడ కట్ అవుతూ ఉంటుంది. సరే తర్వాత చెప్దాం ఏదైనా ఒక మంచి టైం చూసి అనిపిస్తూ ఉంటుంది, బట్ అది ఎప్పటికీ రాదు. సో ఇప్పుడు చెప్పాలి అనుకుంటే మీ హార్ట్లో ఈ 4 yearsలో వాట్ యూ ఫెల్ట్, అండ్ మీరు తనకి ప్రామిస్ ఇవ్వాలి అంటే ఏం ప్రామిస్ చేస్తారు? ఈ 4 yearsలో అంటే ఒక ఎవ్రీ అమ్మాయికి ఏదని ఉంటుందంటే ఇంట్లో పేరెంట్స్తో ఎంత మారంగా ఉంటామో. నీకు డైసన్ కావాలా ఉందా? కావాలి. నేను మా ఇస్తాను ఆయన మీకు. చాలా మంచోడు, అందరూ వరల్డ్లో బెస్ట్ హస్బెండ్. ఓ అసలు ఇట్లాంటి హస్బెండ్ దొరకడం నా అదృష్టం.
వెయ్యి బట్టి జన్మలైనా బట్టి ఇలా చెప్పొద్దు అసలు అట్లా. 1000 జన్మలైనా ఇలాంటి హస్బెండే నాకు రావాలి. మా ఆయనకి ఏ దిష్టి తగలొద్దు. వేసుకున్నా కదా నల్లది, ఇక నాకేం దిష్టి తాకుతుంది. ఓకే, ఇదంతా తూచు సరే. రియల్. పాపం తన ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు బ్రో. సో నేను మా పేరెంట్స్ని వదిలేసి వచ్చినా కూడా నన్ను ఒక మదర్ లవ్, ఫాదర్ లవ్ ఎలా ఉంటుందో మర్చిపోయేలాగా నన్ను లవ్ చేసి ఇది ఆల్రెడీ నేను ఇప్పటి- చెప్పిన కొత్త చెప్పేదాన్ని. చెప్పినా నేను ఆల్మోస్ట్ అన్ని చెప్పేసిన, నా దగ్గర ఏం లేదు. నాకు ఇప్పుడు ఐ వాంట్ హియర్ న్యూ, ఏదైనా కొత్తగా. నాకు 5 నిమిషాలు లేట్ అయినా కూడా నాకు కొత్తది కావాలి. 5 నిమిషాలు లేట్ లేదైనా సరే కొత్తది కావాలంట. కొత్తది కావాలా? ఇక్కడ హార్ట్ లో నేను ఉన్నది ఎంత కావాలా? అట్లా ఉండదే ఏదన్నా. నేను ఎంత విసుక్కున్నా, కోపంగా ఉన్నా, ఎంత అది కూడా చిరాకు పడ్డా చెప్పేశారేమో. చెప్పినా ఇది కూడా అంతా చెప్పిన తర్వాత అది కూడా చెప్పేసిన అంట నేను. ఎంత చిరాకు ఉన్నా చాలా జోవియల్గా, చాలా ఫన్నీగా మన లైఫ్ ఇంత హ్యాపీగా ఉండడానికి మెయిన్ నేను 20% అయితే 80% నువ్వే రీజన్. నిజంగానే శాంతి నువ్వే చెప్తున్నావు కదా. నేనే బాబా థ్యాంక్ యూ శాంతి. డైసన్ కొనిస్తాను. ఇది లేదు. డైలాగ్ ఉంటది కదా, నేను కాదా నేను కాదు కాదు నేను అదే ఇదే పని. శాంతి ఉంటది కదా, నేను చూస్తున్నది వింటున్నది అంతా నిజమే. డైసన్ కొని పని చెప్తాను. కొనిస్తా కొనిస్తా కొనిస్తా. యా, కొనిస్తారంట ఇప్పుడు ట్రూగా. అదే నేను అదే మంచి చెప్తున్నా, డిస్టర్బ్ చేస్తున్నాడు. పాపం బ్రో, ఐ వాక్ సీరియస్ గా ఇప్పుడే ఐ వాక్ అవుట్ కూల్ చెప్పు చెప్పు. రెడీ. సో అట్లా మమ్మీ డాడీ ఎట్లా లవ్ చేస్తారో అంతే లవ్ నువ్వు నాకు చూపించి. అంతేనా? అంతక మించా? అంతే. Hmm? అంటే వాళ్ళు చాలా లవ్ చేస్తారు కదా, నువ్వు కూడా అసలు అంత లవ్ దానికంటే ఎక్కువ లవ్ చేస్తున్నావు కాబట్టి. సో అండ్ ఏమంటారు, ఎంత కోపంగా ఉన్నా, ఎంత విసుక్కున్నా, ఏ రోజు కూడా నువ్వు ఈగో చూపించకుండా ఫస్ట్ నా తప్పైనా నీ తప్పైనా నువ్వే సారీ చెప్తూ, అది అది కామనే కదా. అట్లా నువ్వు అంటే మీన్ ఇక్కడి వరకు చాలామంది ఈగోకి వెళ్ళి నాకేంది ఏంది ఇంత ఓవర్ యాక్షన్ చేస్తే నాకు అవసరం లేదు అని అనుకునే వాళ్ళు ఉండి బ్రేక్ చేసుకునే వాళ్ళు ఉంటారు. కానీ నువ్వు అట్లా అనుకోకుండా ప్రతిసారి తగ్గి మన రిలేషన్షిప్ని ఇట్లా కొనసాగిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ. సూపర్. చూసారా, నేను కనీసం ముద్దు పెట్టండి అని కూడా అడగలేదు. ఎంత చక్కగా తను వెయిట్ చేస్తుంది. అంటే ఇంకోసారి దగ్గర రాకపోతే గుంజుతా అనమాట. అందుకని ఏం దగ్గర చూసారా శాంతి గారు. సూపర్. సో ఎప్పుడైనా తన మీద పొసెసివ్నెస్ వచ్చిందా? రాలేదు, ఇప్పుడు ఆ ఛాన్స్ ఇవ్వలేదంట. ఛాన్స్ ఇవ్వలేదు అసలు. మీకు బ్రో? అంటే నేను ఉండే విధానం, మాట్లాడే విధానం, ఈ ఎక్కడ పోయినా ఉంటాడు, అవసరమే లేదని కూడా వదిలేస్తాను అనమాట నన్ను. అంటే మనం అసలు వెతుక్కోవాల్సిన అవసరం కూడా లేదు. మనం ఎక్కడికన్నా వెళ్తే 24 hours సర్వేలెన్స్ కెమెరా లాగా ఏమైనా కావాలా, ఏమైనా చేస్తుందా, సో తను అన్నీ కనిపెట్టుకొని ఉంటాడు అనమాట. సో ఎవరితో నన్ను మాట్లాడుతున్నా, నన్ను ఇన్వాల్వ్ చేస్తుంటాడు, శాంతి ఒకసారి ఇట్రా అని ఇంకా వాళ్ళకి నన్ను పరిచయం చేయడం, వాళ్ళతో నన్ను మాట్లాడించడము. ఎప్పుడైనా ఎంబారెసింగ్ మూమెంట్స్ ఉంటే ఇట్లా నన్ను చూస్తూ ఉంటాడు, తొందరగా వచ్చి నన్ను సేవ్ చేయన్నట్టు. ఇప్పుడు జనాలు అందరికీ ఇంటర్వ్యూ చూసాక అందరికి అర్థమైపోతుంది నేను వెళ్ళి మధ్యలో మాట్లాడినా అంటే అదే రీజన్. ఈయన ఇంకా హ్యాండిల్ చేయలేడు, సిగ్నల్స్ వస్తూ ఉంటాయి అనమాట, వచ్చే. సూపర్. సో మొత్తానికి ఎక్సలెంట్, క్యూటెస్ట్ ఫ్యామిలీ. అండ్ మీకు చాలామంది బయట ఫ్యాన్స్ కానివ్వచ్చు, మీ సిరీస్, మీ ఎపిసోడ్స్, మీ రీల్స్ ఇవన్నీ చూసిన తర్వాత ఏమని కమెంట్స్ వస్తూ ఉంటాయి, ఏం అడుగుతుంటారు బయటికి వెళ్ళేటప్పుడు కానివ్వచ్చు? బై గాడ్స్ గ్రేస్ అసలు మాకు నెగిటివ్ కమెంట్సే రావు అసలు ఇప్పటి వరకు. అసలు ఏ రోజు నెగిటివ్ కమెంట్ అనేది చూడలేదు మా వీడియోస్ కింద. సో అట్లా ఫ్యామిలీ వాళ్ళు మాకు కనెక్ట్ అయ్యారు, మా ఫ్యామిలీ లాగా అయిపోయారు వాళ్ళు కూడా. సో వాళ్ళ ఫస్ట్ నేను భయపడి ఉండే, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ అయినా యూట్యూబ్ అయినా సో ఎవ్వరు అందరూ యూజ్ చేస్తుంటారు, చిన్న పిల్లల కానీ పెద్దవాళ్ళ వరకు ఎవ్వరు పడితే వాళ్ళు యూజ్ చేసుకుంటుంటారు. మనది ప్రైవేట్లో ఉంటుంది మనకు, సో ప్రైవేట్ ఉండదు. సో మనం పబ్లిక్లో ఉన్నాము. సో చేసేది వైఫ్ అండ్ హస్బెండ్, అది వాటెవర్ లవర్స్ అయినా వైఫ్ అండ్ హస్బెండ్ అయినా, ఒక అమ్మాయి అబ్బాయి ఉన్నప్పుడు డిఫరెంట్ కామెంట్స్ వస్తుంటాయి, వాటెవర్ అది మనం తీసుకోలేము కొన్ని. కానీ బై గాడ్ గ్రేస్ నిజంగా ఒక్క కామెంట్ రాలేదు, బ్యాడ్ కామెంట్. సో ఐఎమ్ వెరీ లక్కీ అనమాట మేము. సో దానివల్ల సో ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే కొంతమంది హస్బెండ్ని సపోర్ట్ చేసేవాళ్ళు, కొంతమంది వైఫ్ని సపోర్ట్ చేసి అట్లా డివైడ్ అయిపోయి, మాకు అది కూడా అసలు లేదు.
ఒకవేళ తన పైన పని చేసే వీడియో పెడితే నాకు సపోర్ట్ చేస్తారు అందరూ, ఒకవేళ తను నా పైన పెడితే అందరు తనకు సపోర్ట్ చేస్తారు. సో అట్లా ఈక్వల్ సపోర్ట్, ఈక్వల్ లవ్. అసలు అది ఒకవేళ మాకు ఆ లవ్ రాకపోయి ఉంటే మేము చేయకపోయేదేమో ఎప్పుడు వీడియోస్. ఆ ఎంకరేజ్మెంట్ వల్లనే ఈ రోజైనా మేము చేస్తున్నాము. సో అదొక ఫ్యామిలీ లాగా అయిపోయింది. ఇప్పుడు మాకు ఏం చేయాలన్నా ఆలోచిస్తున్నాం అన్నమాట, వాళ్ళకి నచ్చుతుందా, మన ఒక రెస్పాన్సిబిలిటీ లాగా. ఇందాక వచ్చేటప్పుడు కూడా మేము అదే అనుకుంటున్నాం, సిగ్నల్ అనేది ఇట్లా జంప్ చేయడం అట్లా కొంతమంది ఉంటారు కదా. సో మనం చాలా రెస్పాన్సిబుల్గా ఉండాలి, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇంకా ఎక్కువైపోయింది ఇప్పుడు మనకి. సో అదే డిస్కస్ చేస్తూ వస్తున్నాం. ఇప్పుడు మనం బయటికి వెళ్ళినా అందరికీ ఒక ఎగ్జాంపుల్ లాగా ఉండాలి, ఎందుకంటే చాలామంది మనల్ని ఇష్టపడుతున్నారు. అది దట్స్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ అసలు ఈ వరల్డ్లో. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇంకొకరి నుంచి ఒక లవ్ సపోర్ట్ రావడం అనేది ఇట్స్ అ బ్లెస్సింగ్ యాక్చువల్లీ. సో అల్టిమేట్ అమ్మాయి అబ్బాయి అని పెట్టడానికి రీజన్ ఏంటి? ఫస్ట్ అల్టిమేట్ అబ్బాయే పెట్టుండే నేను యూకేలో ఉన్నప్పుడు, యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు. అప్పుడు ఇన్స్టాగ్రామ్ నాకు అసలు ఇన్స్టాగ్రామ్ ఎట్లా యూజ్ చేయాలో కూడా తెలియదు. తనకి ఇన్స్టా లేదు కదా పాపం. ఉన్నది ఉంది. ఇప్పుడు ఈ మధ్య యూజ్ చేస్తుంది, ఇంతకుముందు లేకుండా అసలు. తను అసలుకి టోటల్ రిలీజియన్ పర్పస్లో ఉంటుంది. సో ఎక్కువ అసలు సోషల్ మీడియా కానీ ఈ వాట్సాప్లో కూడా ఎక్కువ మాట్లాడదు అసలు ఇప్పుడు కూడా తను ఇన్స్టాగ్రామ్ యూజ్ చేయదు. ఇప్పుడు నేను క్రియేట్ చేసి దాంట్లో వీడియోస్ అప్పుడప్పుడు పోస్ట్ చేస్తుంటా తనే కూడా. సో తనకి ఇంట్రెస్ట్ ఉండేది. నేను ఇక్కడ ట్యూన్ కదా, అక్కడ ఆపారంటే ఇక్కడ చెప్పాలి. సో నాకు ముందు నుంచి ఏది ఇంట్రెస్ట్ ఉండదు, వీడియోస్ చేయాలి, మూవీస్ చూడాలి. నేను ముందు నుంచి అన్నిటికీ దూరమే. సో తనకి అట్లా చేద్దాము అనేసి అనుకున్నప్పుడు సో మేము ఆలోచించినాం అనమాట, ఏం పెడదాం అనేసి. సో మా ఫ్రెండ్స్ ఉంటారు కదా, సో మాకు క్లోజ్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు అనమాట, ఆశీష్ సోనాలి అని. తను ఈయన ఏది చేసినా ఇంకా అల్టిమేట్ బాయ్ అనేసి ఫుల్ అంటే చాలా ఇష్టం ఉంటుండే తనకి. సో తను సజెస్ట్ చేసిండు అనమాట, అల్టిమేట్ అని దేంతో ఏదైనా పెట్టవు నీకు సెట్ అవుతుంది అని. సో అల్టిమేట్ లా అబ్బాయి అయితే తెలుగు వాడు కదా, అల్టిమేట్ అబ్బాయి అని. సో అల్టిమేట్ అబ్బాయి అని స్టార్ట్ చేసిండు. అమ్మాయి కూడా ఇంకా యాడ్ అయ్యింది. సరే తర్వాత ఇండియాకి వచ్చిన తర్వాత తన డెలివరీ అయిపోయిన తర్వాత శాంతిని ఇన్వాల్వ్ చేద్దాం పక్కా ఎట్లయినా అని చూసి అల్టిమేట్ అబ్బాయితో అమ్మాయి అమ్మాయి అని అప్పుడు యాడ్ చేసిండు. అది అనమాట. సూపర్. కానీ అల్టిమేట్ అమ్మాయి శాంతియే ఏదో నన్ను బ్యాక్ బోన్ ఆఫ్ ది ఛానల్. అంతే. బ్రో యాక్టింగ్ అంటే ప్యాషనా మీకు? ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఫస్ట్ ఫ్యామిలీ తర్వాత కెరీర్ ఎట్లా బాగా సెట్ చేసుకొని అది టైం పాస్ లెక్క ఏదో కొంచెం చేద్దాం అట్లా. ఫుల్ టైం ఇంకా మేము అసలు అనుకోలేదు యాక్చువల్గా, ఇంకేమనుకోలేదు. ఏదైనా ఆపర్చునిటీస్ వస్తే చేస్తాం. ఇప్పుడు మేము చేసేది ఇప్పుడు ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, అంటే కొన్ని నేను లేకపోయినా హ్యాండిల్ చేస్తుంటారు వేరే వాళ్ళు. సో నాకు ప్రాబ్లం ఏం లేదు, కానీ శాంతి ఎట్లా అంటే శాంతి ఉండాలి పక్కా, శాంతి వర్క్ చేయాలి. సో తనకి ఇష్టం అనమాట జాబ్ చేయడం. అందుకే లాంగ్ కెరీర్ ఆల్మోస్ట్ 13 years శాంతి 2013 నుంచి 26 వరకు చేస్తూనే ఉంది ఇప్పుడు. సో ఇంట్రెస్ట్ తనకి. నాకు ఇప్పుడు ఈ బిజినెస్లో చూసుకొని టైం తీసుకొని చేయాలంటే నేను అదైనా క్విట్ చేయాలి, ఫుల్ టైం అనేది దీనిలో రావాలి. ఒకసారి ఇంకా ప్లాన్ అనుకోలేదు యాక్చువల్గా. వన్స్ ఈ షో తర్వాత ఎట్లా ఉంటుంది ఏంది అనేది తెలీదు. 2026 వి డోంట్ నో. నేనైతే ప్రే చేస్తున్నా తనకు మంచి ఆఫర్స్ ఏదైనా వచ్చి యాక్టింగ్ లో తను వెళ్ళాలి అని. నాకైతే ఫుల్ ఉంది. నువ్వు వన్ టేక్ ఆర్టిస్ట్, నీ గురించి ఇద్దరికి కూడా ఏదైనా ఒక మంచి ఆపర్చునిటీ వస్తే ఒక మంచి ఫిలిం లో అలా వస్తే హ్యాపీగా చేయొచ్చు. అండ్ మీరు ఏమైనా అనదర్ ఇన్ఫ్లుయెన్సర్స్ వీడియోస్ చూడడం కానీ అలా ఏమైనా చూస్తుంటారా? మీ ఫేవరెట్ కపుల్ ఎవరైనా ఉన్నారా? చాలా మంది ఉన్నారు యాక్చువల్లీ, అందరు బాగా చేస్తుంటారు. చాలా మంది. నేను ఒక్కరిని కాల్ అవుట్ చేసా, ఎందుకంటే మేము కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసి అప్పటికి మాకు ఇంకా జస్ట్ ఒక 50K అట్లా, అంతా కూడా ఏం లేదు. మా వీడియోస్ చూసి యుఎస్లో ఉంటారు, హర్షిని హరి అనేసి ఒక కపుల్ ఉంటారు. అక్క వాళ్ళకి ఆల్రెడీ 100K వాళ్ళకి క్రాస్ అయిపోయినారు అప్పటికి. మాకు ఎప్పుడు ఎవ్వరు మెసేజ్ చేయకపోయేది, అంటే మేము చాలా దూరం, వీళ్ళంతా ఫేమస్ మనకి ఎందుకులే అని. కానీ ఆ అక్క మాకు మెసేజ్ చేసి మీరు చాలా బాగా చేస్తున్నారు, కీప్ డూయింగ్ అని సపోర్టివ్గా మెసేజ్ చేస్తే నాకు అప్పుడు అనిపించింది, ఓకే వేరే వాళ్ళు కూడా ఇలానే ఉంటారు అంటే మనం రాంగ్ పర్స్పెక్టివ్ అని అనుకున్నాం. సో నాకు అది చాలా మంచిగా అనిపించింది అప్పుడు ఆ అక్క మెసేజ్ చేసి మీ వీడియోస్ చాలా బాగుంటాయి, మీరు బాగా చేస్తున్నారు అని. అంటే మేము ఎప్పుడు మాట్లాడలేదు, జస్ట్ తను ఆ మెసేజ్ చేసింది అంతే, అక్కడ వరకే. బట్ అది చాలా నచ్చింది. ఇప్పుడు మేము చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్తో ఇప్పుడు షో కూడా చేస్తున్నాం కదా, చాలామందిని కలిసినాము. అందరు చాలా స్వీట్ పీపుల్, అందరు మంచి వాళ్ళు ఉన్నారు యాక్చువల్లీ. సూపర్. సో అయితే ఇప్పుడు ఒక కఠినమైన క్వశ్చన్,
I'm delete ఇక్కడ నుంచి. కాంట్రవర్షియల్ క్వశ్చన్ Ah. ఓకే, మరి కరెక్టే చెప్పేయాలి మీరు, యా ఓకేనా? యా. సో ఇంటర్వ్యూ అడిగినప్పుడు మీరు వచ్చేటప్పుడు ఏమనుకున్నారు, ఇంటర్వ్యూ గురించి ఏం థింక్ చేశారు? నిజంగా ప్రామిస్ చెప్తున్నా, ఏమనుకోలేదు. మీరు నమ్మరు, నేను కింద వచ్చే వరకు ఇప్పుడు కూడా మీటింగ్ ఇప్పుడు లోనే కార్ పార్క్ చేశాను కదా, అప్పుడు కూడా కార్లోనే నేను ఉంది. మీటింగ్ లోనే ఉన్నా. ఇంకా డిమార్ట్ సామాన్లు కార్లోనే ఉన్నాయి. పొద్దున్న డిమార్ట్కి వెళ్తే ఆ సామాన్ ఇంకా కార్లో ఇంత బిజీ షెడ్యూల్. కింద కార్ కీ పెట్టి వచ్చినాం కదా, సామాన్లు ఏం పోవు అని అనుకుని డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాము. నేను ఇంకా వెతుకుపోయిన బాగా అదృష్టమే, పప్పులు అన్నీ ఉన్నాయి కార్లో. సెక్యూరిటీకి చెప్పండి రాజు. మనం తీసుకెళ్ళిపోవచ్చు. సూపర్. బట్ మీ ఇంటర్వ్యూ అంటే మాత్రం అంటే ఎప్పటి నుంచో చూస్తున్నా, మీరు నమ్మరు కానీ మీ ఇంటర్వ్యూస్ నేను ఛానల్ కాదు కానీ మీరు ఇంటికి వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తుండే కదా, అప్పట్లో నేను అప్పటి నుంచి చూసిన మీ ఇంటర్వ్యూస్. నేను చాలా పెద్ద అనుకుంటా. మొన్న జస్ట్ 2 months బ్యాక్. అంటే కోవిడ్ తర్వాత మీ వీడియోస్ నేను అప్పటి నుంచే చూస్తున్నా. సో చెప్పిన నేను ఫస్ట్ రాగానే యూఆర్ లైక్ గర్ల్ నెక్స్ట్ డోర్. సో ఎవరినైనా మంచి కలుపుకొని మాట్లాడేస్తారు. సో మీరు ఫస్ట్ తనకు మెసేజ్ చేసినప్పుడు అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయిన ఉండే మేమైతే. అమ్మో తను అంటే మన వీడియోస్ చూస్తుందా అట్లా అనుకున్నాము. మనదేముంది, మన ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా అదే డైలాగ్ అన్నాడు, వంశాన్ని మనల్ని ఎందుకు పిలుస్తున్నారు అసలు ఇంటర్వ్యూ చేయడానికి అని. సో మేము కూడా చాలా షేర్ చేసుకుంటాం అనమాట. చేసుకునేటప్పుడు మేము అంటే లైక్ ఏదైనా హస్బెండ్ వైఫ్ థింగ్స్ చాలా ఉంటాయి కదా, అది బిఫోర్ మ్యారేజ్ కపుల్స్ అవ్వచ్చు, లేదు అంటే మ్యారేజ్ చేసుకోవాలనుకునే కపుల్, కొన్ని చాలా వరకు కనెక్ట్ అయిపోతూ ఉంటాయి మీవి. నాట్ ఓన్లీ మ్యారీడ్ కపులే కాదు, ఏ కపుల్కైనా కనెక్ట్ అవుతాయి. అవును. సో అలా మేము ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్కి కానీ ఇలా మేము షేర్ చేసుకునేటప్పుడు క్యూట్ ఉంది కదా ఇది కాన్సెప్ట్, స్టోరీ అయితే అసలు ఎంత ఒక 5 to ఒక more than 8 times అలా నేను చూసుంటాను. అవును. అలా బాగుంది అంటే లాస్ట్ ఓకే ఇక్కడ నుంచి సోఫా నుంచి లేచి వెళ్ళారంటే ఖచ్చితంగా డోర్ ఇప్పుడు మళ్ళీ స్టేటస్ పెట్టుంటారు అన్నది చాలా బాగా తీసుకొచ్చారు. కానీ ఒక్కటి ఏంటంటే ఆవిడ అంత ఇంట్రెస్టింగ్గా అంత క్యూరియస్గా, బావా నువ్వు కూడా అలా పెట్టొచ్చు కదా, బావా చూడు ఎదురింటి ఆవిడ వాళ్ళ హస్బెండ్ వెళ్ళిపోతే ఇలా పెట్టేసి వెళ్తారు, నువ్వు కూడా అలా పెట్టొచ్చు కదా బావా అంటే, శాంతి పెట్టొచ్చు ఎవరో తెలియదు మరి, ఒప్పుకుంటా తెలియదు. మీకు నిజంగా తెలుసా ఆ డైలాగ్ నాకు కూడా షాకే. నాకు తెలియదు కదా, నన్ను ఏమన్నాడు కూర్చొని అట్లా అనాలి నువ్వు సరేనా, కొంచెం అమాయకంగా అట్లా పెట్టి బావా అట్లా చేస్తుంది నువ్వు కూడా చేయొచ్చు కదా అని అనాలి, నేను అప్పుడు డైలాగ్ చెప్తాను అన్నాడు. సో నేను అట్లాంటి ఏదైనా చెప్తాడు అనుకున్నా, పెట్టొచ్చుగా ఆమె ఎవరో నాకు తెలియదు అంటే నేను కూడా షాక్. సూపర్. సో లాస్ట్ ఇన్ని వీడియోస్లో బాగా టర్నింగ్ ఇచ్చిన వీడియో ఏంటి, అండ్ అలాగే మీరిద్దరు ఇప్పుడు ఏదైనా ఒకటి లైవ్లో ఒకటి మాకు చేసి చూపించాలి, రీక్రియేట్ చేయాలి. ఓకే, మీరు చేసే దాంట్లో టర్నింగ్ ఇచ్చిన వీడియో చపాతీ ఒకటి. అదే తను సోఫా పైన కూర్చొని రిలాక్స్ గా ఇంకా తీసుకురా అంటే సేమ్ పొజిషన్ టీవీ ఇక్కడ ఉంటుంది, నేను చూసాను. అది మాకు అది మా ఓన్ గా చేసి ఉండే అనమాట. వెనక ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అది ఏంటది, అదే నెంబర్ 1 మూవీలో మహేష్ బాబు అండ్ ఎస్జే సూర్యది ఉంటది. ఎస్జే సూర్య విలన్ ఉంటాడు దాంట్లో. ఆ బీజిఎం ఫస్ట్ మేమే యూజ్ చేసిన అనిపించింది మాకైతే. ఆల్మోస్ట్ చాలా మంది యూజ్ చేసిన తర్వాత దానికి. సో అది బాగా హిట్ అయింది. 13 million ఇంట్లో పోయిందంటుంది. పిన్లో పెట్టుకున్నారు. పిన్లో ఉంది. సో అది బాగా హిట్ అయింది. నెక్స్ట్ మీరు చెప్పింది అదొకటి, అది బాగా ఉంది, అది కూడా 10 million పోయింది అనుకుంటా. ఇప్పుడు ఏదైనా ఒకటి రీక్రియేట్ చేయాలి అంటే ఏ రీల్ రీక్రియేట్ చేస్తారు? ఆ సోఫా ఎక్కిన అదే చెప్పు. ఇప్పుడు ఎక్కలేము సోఫా. పర్వాలేదు, ఉంది కదా, హ్యాపీగా కూర్చుంటారు ఆవిడ. ఏం చాంది సోఫా ఎక్కినావు? బాబా ఎదురింట్లో కొత్తగా వచ్చినారు కదా, ఆయన రోజు వాళ్ళ వైఫ్ కి వెళ్ళేటప్పుడు ముద్దు పెట్టుకొని వెళ్తాడు తెలుసా, నువ్వు కూడా అట్లా చేయొచ్చుగా. మళ్ళీ ఆమె ఏమనుకుంటుందో అని. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ నైస్ టాకింగ్ టు యూ. అండ్ ఎప్పటికీ ఇలాగే ఎన్ని ఇయర్స్ అయినా ఒక 85
80-90 ఇయర్స్ వరకు ఈ కపుల్ ఇలానే హ్యాపీగా చాలా సంతోషంగా మీరు అనుకున్నటువంటి కోరికలన్నీ రీచ్ అయ్యి ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాము. అండ్ ఇంకొక బేబీ బాయ్ ఇచ్చిన తర్వాత కూడా అప్పుడు రాఖీకి పాపని బాబుని తీసుకొచ్చి కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ అస్. చాలా కంఫర్టబుల్గా ఉండే మాకు ఇక్కడ వచ్చిన తర్వాత. థ్యాంక్ యూ సో మచ్. అమ్మయ్య